కొంచెం తగ్గిందే. ఓకే ఓకే ఓకే. ఈరోజు అంశం ఏంటి? సమస్యల నుండి మనం బయటపడాలంటే ముచ్చటగా 3 ముక్కలు చెప్తా మీకు. కీర్తనల గ్రంథము 34వ కీర్తన 17వ వాక్యంలో అంటున్నాడు, నీతిమంతులు మొరపెట్టగా. అనగా నీతిమంతులు అంటే ఎవడు లేడు ఈ లోకంలో, కానీ నీతిమంతులు అంటున్నాడు, నీతిమంతులుగా మార్చబడిన వారు మొరపెట్టగా. నీతిమంతులుగా మార్చబడిన వారు అంటే ఎవరమ్మా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి. దేవునికి స్తోత్రం. నేను ఒకటి అడిగితే వాడు ఒకటి ఇచ్చాడు, మంచిగా జరిగింది. నేను మంచి నీళ్ళు అడిగా, నువ్వు ఇది ఇచ్చేళ్ళావు. నువ్వు నీ అపరాధం వల్ల చాలా మంచి జరిగింది అయ్యా, మంచి నీళ్ళు అయ్యా. కనుక ఎవరైతే ప్రభు యేసుక్రీస్తు వారిని నిజ దేవుడుగా అంగీకరిస్తారో, ఆయన సువార్తను నమ్మి బాప్తిసం తీసుకుంటారో, వెంటనే వాడు నీతిమంతుడుగా మార్చబడతాడు. అటువంటి నీతిమంతులు మొర్రపెట్టగా ఏమవుతుందంట? సమస్యల నుండి విడిపిస్తాడంట. వారు ఇంకోటి కింద చదవమ్మా. చాలు. మళ్ళా 34:17 చదువు. ఆలకిస్తాడంట. ఆ తర్వాత వారి శ్రమల నుండి, సమస్యల నుండి వారిని బయటికి వచ్చే విధంగా ఆయన కార్యం చేస్తాడు. చూడండి, దానియేలు మొరపెట్టాడు. దానియేలు ఎక్కడ మొరపెట్టాడు? సింహాల గుహలో ఉండి మొరపెట్టగా, అంటే ప్రార్థన చేయగా. మొర అనగా నంబర్ 1 ఏంటంటే మానక ప్రార్థన చేసేవాళ్ళు. మానక అంటే కష్టాల్లో గాని, సుఖాల్లో గాని, ఆనందంలో గాని, దుఃఖంలో గాని మానక మొరపెట్టేవారు అనగా ప్రార్థన చేసే వారికి యెహోవా ఆయన గొప్ప కార్యములు చేస్తానని అంటున్నాడు. దానియేలు గారు సింహాల గృహలో వేయబడినప్పుడు ఆయన మౌనంగా ఉన్నాడా? ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుంటూ ఉండగా దేవుడు ఒక దూతను పంపించి ఆ సింహాలను నోళ్లు మూయించాడంట. దర్శించిన దానియేలుకు సింహాసనాన్నిచ్చినావు, సింహాల నోళ్లను మూసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దూత వచ్చి దానియేలు చేసిన ప్రార్థనకు జవాబుగా దేవుడు పంపినటువంటి దూత వచ్చి ఆ సింహాల నోళ్లను మూసిందంట. కాబట్టి నీతిమంతుని ప్రార్థన బహుబలము గలది అంటున్నాడు. బహుబలము గలది నీతిమంతుని ప్రార్థన అనగా నీతిమంతునిగా మార్చబడిన నేను, నీతిమంతులుగా మార్చబడిన ప్రభు యేసుక్రీస్తు వారి రక్తంతో కడగబడి బాప్తిసం తీసుకున్న నీవు మొరపెట్టగా అది బహుబలమైన ప్రార్థనగా. అలాగని బాప్తిసం తీసుకొని వాళ్ళు ప్రార్థన చేస్తే వినరని కాదు, వింటారు. ఈ లోకంలో ఉన్నంత వరకే వారికి మొరలకు జవాబు వస్తుంది. ఈ లోకం వాళ్ళు దాటుకున్నారా, వాళ్ళు బాప్తిసం లేకుండా పోయారా, అంతే. ఇక ఎక్కడికి వాళ్ళకి తీర్పు కూడా ఏమి ఉండదు. ఇంకెందుకు అనవసరం వాళ్ళకి తీర్పు? ఎవడైతే సువార్తను నమ్మి బాప్తిసం పొందుతాడో వాడు రక్షింపబడతాడు. నమ్మని వాడికి శిక్ష అన్నాడు. ఇక వాడు నమ్మలేదు, బాప్తిసమే లేదు, వీడికి తీర్పేది, డైరెక్ట్ గా పోతాడు నరకానికి. అదే నీతిమంతుని ప్రార్థన బహుబలము గలదై సమస్యల నుంచి మనంన్నిటినీ విడిపిస్తుందని పౌలు భక్తుడు గారు రాస్తున్నారనమాట. కనుక మనము ఎక్కడ ఏ ప్రార్థనను చులకనగా తీసుకోకూడదు. గృహకూడిక, ఆ గృహకూడికే వెళ్ళొచ్చులే. గృహకూడికలో ఎందుకు పెట్టుకుంటారు? 10 మంది నా సంఘ సభ్యులు వచ్చి నా ఇంట్లో ప్రార్థన చేస్తే
నా ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు నాకు తెలియకుండా ఇదిగో నీతిమంతులైన ఆ యొక్క తల్లులు కన్నీరు కారుస్తూ బాప్తీసాలు పొంది నీతిమంతులుగా మార్చబడిన ఆ యొక్క దైవజనుడు గాని దైవజనురాలు గాని సహవిశ్వాసులు గాని చిన్న బిడ్డలు గాని యవ్వన కుమారులు కుమార్తెలు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలో నువ్వు పాలు పంచుకుంటే నీకున్న చీడపీడలన్నీ పోతాయి. ఎంట్రీని కొట్టినట్టే. తెగులు పట్టింది, దానికి ఏం చేయాలి? మంచినీళ్ళు పోస్తే మంచినీళ్ళు పోతే ఆ తెగులు పోతుందా? పొలానికి ఏం కొట్టాలమ్మా మా కొమలే? ఎంట్రీని కొట్టాలి కానీ తాగకూడదు. సరేనా? దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. కనుక తల్లి, మన ఇంటిలో ఏ ప్రార్థనకైనా నువ్వు జవాబుగా, అంటే శుక్రవారం ప్రార్థన చాలా చులకన భావమే మన వాళ్ళలో. శుక్రవారం ప్రార్థనకి రారు. కొంచెం ఒంట్లో ఈరోజు శుక్రవారం ప్రార్థన ఏం పోతాం, ప్రశాంతత పోద్ది ఇంట్లోంచి అంటే పొందుకునే ప్రశాంతత పోద్ది అంటున్నా. అసలు టోటల్ గా శుక్రవారం ప్రార్థనకు రాకపోతే నీ ఇంట్లోంచి ప్రశాంతత పోద్దని చెప్పేదానికి నాకే అధికారం ఉంది, అది ఆయన తీర్పు. కానీ ఏదో ఒక సమస్యతో ఉన్న నీవు శుక్రవారం ప్రార్థనలో వచ్చి అందరితో కలిసి కూర్చొని నీ సమస్యని చెప్పి అందరి చేత ప్రార్థన చేయిస్తే నువ్వు నీ ఇంటిలో ప్రశాంతత ఉంటది. ఇంటిలో కాకపోయినా కనీసం అక్కడ కూర్చున్న గంటన్నర సేపైనా ప్రశాంతత ఉంటుందా లేదా? కాబట్టి అంటున్నాడు, సమస్యల నుంచి మనము బయటపడాలంటే మొట్టమొదటిగా ప్రార్థనకు ప్రాధాన్యతనివ్వాలి, దేవునికి మనం మొరపెట్టాలి అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి తల్లి, ఈరోజు ఏ ఇంటిలో చూసినా సంతోషముగా ఉన్నట్లు కనపడుతున్నారు. ఆడు 10,000 రూపాయల జీతగాడని, 1,00,000 రూపాయల జీతగాడని, 2 లక్షల జీతగాడని కానివ్వండి, సంతోషముగా ఉన్నట్లు కనపడుతున్నారు, తృప్తిగా ఉన్నట్లు నటిస్తున్నారు. కానీ నిజానికి ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి లేని ఇల్లు అంటూ లేదు. అది ఏంటది? అమ్మో అమ్మాయి అంటున్నా అడిగిన బాకండి. ఈ అమ్మాయి ఏంటది? అర్థమైందా? ఏంటది? ఈ అమ్మాయి లేని ఇల్లు ఎవరన్నా ఉందా? ఈ అమ్మాయి కట్టని వారు, అసలు ఆ బాధలే లేని వారు ఎవరన్నా ఉన్నారా? ఏ ఇంట్లో లేదమ్మా? అదే ఈరోజు రాలేదు కదా పింకీ, ఫస్ట్ లేచి నిలబడేది. మొన్ననే మాట్లాడుకున్నాం శుక్రవారం ప్రార్థన, నాకు ఈ ఉద్యోగం మానేయాలని ఉంది అంకుల్ అనేది. ఎందుకమ్మా అంటే, ఆదివారం కూడా పర్మిషన్ ఇట్లేదు అంకుల్ అన్నాడు. కానీ మరి ఎందుకు అన్నా, ఈఎంఐలు అంకులు ఈఎంఐలు వచ్చేస్తాయి నెల వందలోనే. నేను కానీ ఉద్యోగం మానేస్తే మా అమ్మకి బీపీ షుగర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆమె ప్రశాంతంగా ఉందంటే నేను ఉద్యోగానికి పోతున్నాను, ఆ ఈఎంఐని ఇంట్లో వచ్చి బయటికి తోలేస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్తున్న ఈ యొక్క పాస్టర్ గారికి కూడా ఈఎంఐలు ఉన్నాయి తల్లి. వాడు ఎవరిని వదలడు. కట్టుకోగలిగినటువంటి స్తోమత ఉన్నప్పుడు ఆ ఈఎంఐ ఫెసిలిటీ పెట్టుకుంటే ఓకే, ఇట్స్ ఓకే, వస్తుంది నీకేదో ఆదాయం. దాంట్లో కొంత ఈఎంఐ పోగా నువ్వు బతకగలను ఉన్న ధైర్యం ఉన్నప్పుడే ఆ ఈఎంఐస్ అట్లాంటివి చేయాల. అంతేగాని వాడు ఇస్తున్నాడు కదా అని ఎగబడి వాషింగ్ మిషన్లు, ఫ్రిడ్జ్లు, కూలర్లు, అబ్బో ఇప్పుడు అసలు కూలర్లు ఆండల్లో ఎవరికి? ఏసీ, వేసి అనాలి. దాన్ని ఏమనాలి చెప్పండి? వేసి అనండి. అంటే ఏసీని మరీ స్టైల్గా ఉచ్చరించాడనమాట. మా ఇంట్లో వేసి పెట్టించుకున్నావు, నీ మొహం పెట్టించుకున్నావు, నీకు ఈఎంఐ పడుద్దే వెనకాల కదా. కాబట్టి తల్లి, వీటన్నిటి నుంచి మనం విడుదల పొందాలంటే, సమస్యల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? నంబర్ 1 పాయింట్ ఏం చెప్పాను? దేవునికి మొర్ర పెట్టాలి, దేవునికి ప్రార్థన చెయ్యాలి. దానికి ముందు నీవు నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా మార్చబడాలి. దాని ఉద్దేశం ఏందయ్యా? నీతిమంతురాలుగా ఎలా మార్చబడతాం బాబు? మేము పొద్దున్న లేస్తే నోరు తెరిస్తే గర్జింపులే కదా, ఎక్కడ చూసినా గొడవలే కదా,
ఎటు చూసినా పాపపు చూపులే కదా, తలంపులే కదా అని అనుకునే నీవు ప్రభు యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడ్డావంటే ఇక నీ పాపాలన్నీ తొలగించబడ్డట్టే. ఎందుకంటే తండ్రికి ఆ పాపాలు కనపడవు, నీ మీద ఆయన కుమారుడు యొక్క రక్తం కనపడుద్ది. తారాప్రకాష్ కనపడ్డు. యేసుక్రీస్తు ప్రభు వారి రక్తంతో తడపబడిన నాలో ఒక నీతిమంతుడు కనపడతాడే గాని నాలో పాపే ఆయనకి కనపడు. అప్పుడు నీతిమంతుడు చేయు విజ్ఞాపన బహుబలము గలదై. నీతిమంతుడైనటువంటి ఏలియా ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయింది. నీ మొహం మండ, నువ్వు ప్రార్థన చేస్తే ట్యాప్ తిప్పి ట్యాప్లోని వాటర్ ఆగిపో అన్నావు అనుకో, ఆగుద్దా? ఎందుకు ఆగింది ఏలియా? ఎడతెగక ప్రార్థన చేసే ప్రార్థనా జీవితము. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పేదా? ఏలియా ప్రార్థనా జీవితంలో ఆపేశాడు. 3.5 సంవత్సరాలు అయిపోయింది, కరువు, చచ్చిపోతున్నారు జనాలు. మళ్ళా ఆయనకే జాలి కలిగి కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా ఇంకా చాలు నాయన, ఇక వర్షాన్ని రప్పించు అని. ఒక్కసారి అనంగలోనే, ఒక్కసారి పలకంగలోనే ఆపేశాడు దేవుడు. ఒక్కసారి అడగంగానే వెంటనే వర్షాన్ని కురిపించలేదు. ఏంటి కురిపించలేదు అని ఏమైనా రోషపోయాడా? శిష్యుడికి చెప్పాడు, అరే కొంచెం పైకి పోయి చూడానా సముద్రంలో ఏమైనా కనపడుతుందా? ఏం లేదంటే పాస్టర్ గారు అన్నాడు. సరే నేను ప్రార్థన చేస్తూ ఉంటా, 7 మార్లు నువ్వు పోయి చూడురా అన్నాడు. ఈ నాపల ప్రార్థన, నీతిమంతుని ప్రార్థన బహుబలము గలదై. ఒక్కటి కాదు, ప్రార్థన చేస్తున్నాడు. 1 2 3 4 5 6 7ఓసారి పోయేటప్పటికి సముద్రంలో నుంచి అరచేయంత మబ్బు పైకి రావడం కనిపించింది. గురుగారు అంట, ఏమయ్యా? మబ్బు కనిపించిందయ్యా, అరచేతంత. కానీ అది మేఘముల వలె విస్తరించి మోపైన వాన కురిసిందంట, మోపైన వాన. అప్పుడు దాకా 3.5 సంవత్సరాలు వాన లేదు, వరదలు లేదు. కనుక నీతిమంతుని ప్రార్థనలో ఇంత శక్తి ఉంది. మరి మేము నీతిమంతులని ఎట్లా అనుకుంటారు పాస్టర్ గారు? మీరు నీతిమంతులే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కోసం ఆ యొక్క శిలువలో అర్పించిన ప్రాణ బలి ద్వారా దాన్ని స్వీకరించి నమ్మి బాప్తిసం తీసుకున్న నీవు నీతిమంతుడవు, నీతిమంతురాలవు. నీ ప్రార్థన కూడా అంత శక్తి ఉంది. కనుక సమస్య వస్తే కుంగిపోకుండా ఏం చేయాలి మనం? నంబర్ 1, నోళ్ళు తెరవాలమ్మా. బొమ్మలాగా అట్ట చూస్తా ఉంటే కుదరదు. ఏం చేయాలి మనం? ఏమైపోయినాయి వాయిస్లు? ఓకే ఓకే, రెండో దాంట్లోకి వెళ్ళిపోతున్నాం. చూడండి, రెండోది ఏంటంటే దైవ సేవకుల వద్ద సలహా తీసుకోవాలంట. నీకు ఒక సమస్య వచ్చింది, జనరల్ గా నువ్వు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళి నాకు ఈ సమస్య వచ్చింది, దైవ సేవకుడా ప్రార్థన చేసి నా సమస్యకు పరిష్కారం చెప్పయ్యా అన్న బిడ్డ బక్కతుందా ఇక్కడ? ఉన్నావా? అంటే నువ్వు ఇంకో దైవ సేవకుడి దగ్గరికి వెళ్తున్నావేమో. నా దగ్గరికి అయితే రాలమ్మా. నువ్వు ఎప్పుడు వస్తావు? కళ్ళమ్మ నీళ్లు గారుకుంటా ప్రార్థన చేసేదానికి ఈ దైవ సేవకుడు పనికొస్తాడు. మంచిదే, ఇట్స్ గుడ్. నీకు సమస్య వచ్చింది, నువ్వు ప్రార్థన చేస్తూ నాకు సపోర్టింగ్ ప్రేయర్ నా పాస్టర్ గారు కూడా చేయాలని ఆశపడ్డం తప్పు లేదు. సహ విశ్వాసులను అడగాల, అమ్మా మాకు సమస్య వచ్చింది, ఈ సమస్య వచ్చింది, ప్రార్థన చేయండి, జయశ్రాంటిని అడగాల. ఎందుకంటే మన కోసం పోరాడుతున్న ప్రార్థన యోధురాలు. మీరు అడగటం లేదు దైవ సేవకుడిని అంటే, ప్రార్థన వరకే దైవ సేవకుడికి నీ యొక్క ఇంట్లో విలువ. సొంత సలహాల్లో అస్సలు ప్రాధాన్యత ఇవ్వటం లేదు. చూడండి, ఒక ఆయన ఇలాంటి దైవ సేవకుడే, శిష్యులు ఉంటారు కదా దైవ సేవకుడికి, ఆ శిష్యులకి పెట్టేదానికి ఆ రోజు ఆహారం పెద్దగా లేకపోయేటోటికి పిండి కూడా కొంచెం ఇంతే ఉంటే, ఓ పని చేయండి రా, ఈ రోజుకి మనకి కూరాకులే ఆహారము, పోయి కనిపించిన కూరాకులు కోసుకురండి అన్నారు.
ఉంటారు కదా కొంతమంది, లోక జ్ఞానం తెలియని వాడు, ఆ అవగాహన లేనివాడు. చాలా మంది తోటకూర తెచ్చారు, చుక్కకూర తెచ్చారు, బచ్చల కూర తెచ్చాడు, ఇంకా అమ్మా ఇప్పుడు ఏదో కొన్నా వెదారులను మెత్తి కూర తెచ్చాడు. ఒకడు మాత్రం వాడికి తెలియక ఎర్రి ద్రాక్ష ఆకు తెచ్చాడంట. ఎర్రి ద్రాక్ష కాయలు ఎలా ఉంటాయమ్మా? చేదుగా ఉంటాయి. దాని ఆకులు ఎలా ఉంటాయి? చేదుగా ఉంటాయి. తెలియక కలిపేశారు, కూర వండేశారు. కూర వండేసి అందరు కూర్చొని ఫస్ట్ ఎవడు తిన్నాడు కానీ అలా నోట్లో పెట్టంగలోనే కటికమైన చేదు. వెంటనే తినబాకండి అని పెద్దగా అరవల. దైవ సేవకుడా, ఈ కుండలో అంటే వండిన ఆకుకూర కుండలో విషం ఉంది అని వచ్చాడు. ఎవరికి చెప్పాడు ఫస్ట్? ఆయన పక్కనోడితో కాదు, దగ్గరగా అరిచి దైవ సేవకుడితో చెప్పాడు. అందుకనే ఆయన ఏం చేశాడంటే దైవ సేవకుడు, సరే నాన్న ఓం క్షీం అబ్రకదబ్రా అనేసి మామూలుగా తినండి అనలా. మన దగ్గర పిండి ఏమైనా ఉందా అన్నాడట. పిండి తుందగాయ గారు అంటే తీసుకురండి అని చెప్పి అది తీసుకొని ప్రార్థన చేసి దాంట్లో వేసి కలపండిరా అని చెప్పి ఇప్పుడు తినండి అంటే, అంతకుముందు అంత చేదుగుండేటడికి విషం విషం అనుకున్న ఆ యొక్క శిష్యులే అమృతం లాగా దాన్ని భోంచేశారు. ఎందుకు? దైవ సేవకుడికి నీ యొక్క వచ్చిన సమస్యకి ఆయన్ని తెలిపావు, ఆయన పరిష్కార మార్గం చూపించారు. దాని ప్రకారము వాళ్ళు చేయగా విషం అమృతంగా మారింది. కానీ ఆ పిండి ఆయన అంటాడు, ఆ పిండి ఎవరో కాదు, ప్రభు అయినా క్రీస్తే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక సమస్య వచ్చింది, దాంట్లో పిండి కలిపాడు అక్కడ ఆయన. నీ జీవితంలో ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యను పిండి కాదు కలపాల్సింది. పిండికి బదులుగా ప్రభువుకి ప్రార్థన చేసి దైవ సేవకుడికి తెలిపి ఆయన ఇచ్చిన పరిష్కార మార్గం ప్రకారం నువ్వు ప్రవర్తించు. నీ సమస్య యేసు నామములో తొలగిపోవును గాక. చూడండి తల్లి, దైవ సేవకుని సలహా పాటించి ఆ ఫలితాన్ని పొందినటువంటి ఆ బిడ్డలు చక్కగా కడుపారా భోజనం చేయగలిగారు. ఒక తాగుబోతు భర్త ఇంటిలో మనశ్శాంతి ఉండదు. తాగుబోతులంటే నేనేదో అకేషనల్ గా పార్టీలు కానీ తాగేవాళ్ళు కాదమ్మా. అలా కనుక నేను అకేషనల్ గా తాగేవాళ్ళు కాలాలు ఎగరేసుకోబాకండి. దానికి ఏం తీర్పు ఉంటుందో నాకు తెలియదు. తాగుబోతు అంటే ఏం తెలుసా? ఇక పొద్దున్న లేస్తే ఇదే పనాడికి, సంపాదించడు, రూపాయి డబ్బు తాడు, మళ్ళీ వెళ్ళి భార్యను కొడతాడు. ఏం కూర ఉండేవే అంట. నువ్వు ఏం తెచ్చావని ఉండేదయ్యా అంటే ఎగిరి నాకు మళ్ళా ఎదురు అని కొడతాడు. అటువంటి కుటుంబంలో సమాధానం ఉంటుందా? సరే, ఇక వీడిని వదిలిచ్చేసుకుందాం. అటుపక్క అత్త మామ అంటే అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఇక లాభం లేదు, పిల్లలు కూడా అమ్మాయికి లాభం లేదు, డాడీ మరీ ముదిరిపోయాడు, ఎంతకాలం పడతావమ్మా ఇటువంటి తోటి. సరే, ఇక కోర్టుకి వేసేద్దాం, వీడిని పోలీస్ కేసు పెట్టేద్దామని పోబాతూ ఎందుకైనా మంచిది ఒకసారి ప్రార్థన చేయించుకుని వెళ్దాం పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఇది నిజంగా జరిగిన సంఘటన. దారిలో పాస్టర్ గారు వాళ్ళ చర్చి ఉంటే ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా పలానోడి సంగతి తెలుసు కదా, విపరీతం అయిపోయింది అయ్యా, అందుకని ఇంక తెగదెంపులు చేసుకుందాం అనుకుంటున్నాం, కాబట్టి పోలీస్ కేసు పెట్టి దాని ప్రొసీజర్ ముందుకు తీసుకెళ్దామని వెళ్తున్నామయ్యా, ప్రార్థన చేయండి, ప్రభు చిత్తం ఏంటో అని అంటే, ఆ పాస్టర్ గారు నాకు ఒక్కరోజు అవకాశం ఇస్తారా అన్నాడు. ఇస్తామయ్యా, మీరు రేపు వెళ్ళి కేసు పెట్టుకోండి, ఈరోజు నేను వెళ్ళి వాడితో 1 గంట మాట్లాడేసి వస్తానని ఆ పాస్టర్ గారు ఆ తాగుబోతూ అయిపోయినటువంటి ఆ బిడ్డ గృహానికి వెళ్ళి, మీరు ఏం మాట్లాడాడో, ఆయన మాట్లాడితే కార్యం జరగదండి, ఆయన ద్వారా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు వారితో మాట్లాడి ఉండాలి. అటువంటి భయంకరమైన తాగుబోతూ వెంటనే మానేసి తెల్లగ బట్టలు వేసుకొని బైబిల్ పెట్టుకొని చర్చికి వెళ్ళలా.
చిన్నగా ఫస్ట్ తాగుడు మానేస్తాడంట. ఆ తర్వాత అమ్మాయి నేను కూడా చర్చికి వస్తానన్నాడంట. చర్చికి వచ్చి వాక్యం వినగా బాప్తిసం గురించినటువంటి ప్రాముఖ్యతను ఆ దైవజనుడు చెప్తూ ఉంటే విని, అమ్మో బాప్తిసం లేకపోతే నేను ఎంత మారినా, తాగుడు మానేసినా, మిమ్మల్ని తనడం మానేసినా, నేను చక్కగా శ్రమపడి ఉద్యోగానికి పోయి డబ్బులు తెచ్చినా ఆ బాప్తిసం లేకపోతే పరలోకం లేదంటున్నాడు కదా పాస్టర్ గారు, అందుకని నేను బాప్తిసం తీసుకుంటానని చెప్పి ఇక వెళ్ళిపోతున్నారు డైవర్స్కి. అటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబం వారు ఏం చేశారమ్మా, దైవ సేవకుడి సలహా తీసుకుని ఆయన చెప్పిన మాట విన్నారు కాబట్టి అవకాశం ఇచ్చాడు దేవుడు, ఆ వ్యక్తిని మార్చాడు. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఆ చర్చిలో నంబర్ 1 పరిచారికులుగా మారిపోయారంట. నంబర్ 1 పరిచారికులుగా. యూత్ దగ్గరికి వస్తే ఇది కూడా నిజంగా జరిగిన సంఘటన. ఒక పాస్టర్ గారి సాక్ష్యం విన్నాను. సాక్ష్యాలు చెప్పడం తప్పు కాదు కదా సంఘంలో. ఆ పాస్టర్ గారి దగ్గర సంఘంలో చాలా మంది యూత్ ఉన్నారంట. యూత్కి వచ్చిన దరిద్రం ఏంటి, ఇప్పుడు సెల్ ఫోన్లలో చాటింగ్లు చేయడం, లేకపోతే ఏదో గేమ్స్ ఆడడం. దాంట్లో నంబర్ 1 గేము ఒకప్పుడు ఏంటది అమ్మా, పబ్జి గేమ్. ఇక మాట విననేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడట. నాయనా నీ చదువు పాడుతుందిరా, ఒకప్పుడు నువ్వు మంచి మార్కులు తెచ్చుకునేవాడు, ఏంట్రా ఈ పబ్జీలు ఏంట్రా అని, నీ మాట నీ పని లేదు పక్కపోండి అంటున్నాడండి. అప్పుడు వాళ్ళు తీసుకెళ్లి వాడిని దబిడిదివుడు బాధడము, ఆ సెల్ ఫోన్ లాగేసుకోవడము, ఏదో చేయకుండా పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్లారంట. ఒక ఆదివారం నిలబెట్టి అసలు చర్చే రావడం మానేశాడంటాడు. బలవంతంగా అరెస్ట్ తీసుకెళ్లి అయ్యగారికి చెప్తే, ఇలా చేస్తున్నాడయ్యా అంటే, మీరు వెళ్ళిపోండి నేను వాడితో మాట్లాడతాను. వాడితో ఒక అరగంట మాట్లాడాడంట. చిన్న ఈ పబ్జి బాగానే ఉంటుందిరా, నాకు కూడా చూపించారు. మనం ఏంట్రా పబ్జి అంటే, ఎలా ఆడతారా మీరంటే, ఏదో తుపాకులతో కాల్చుకోవడం అదేనంట కదా, అదేనా పబ్జి అంటే. మరి ఎవరికైనా బాగుంటుంది ఆ గేము. ఏదో దొంగోడు కనిపిస్తాడు, వాడు ఎన్ని కాల్చినా మనకు తగలవు, మనం కలుస్తా ఉంటే గడగడ 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 దొంగలు పడిపోతుంటారు, శత్రు సైన్యం సమూలం నాశనం, బాగుంటది నానా. కానీ ఇక అదే అలవాటుగా అయిపోయింది నీకు. చూడండి, ఈ విధంగా నువ్వు ముందుకు సాగిపోతే కొంతకాలానికి నీతో ఉన్న స్నేహితులందరూ ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతారు. 10th పాస్ అవుతారు, ఆ తర్వాత ఇంటర్, ఆ తర్వాత ఒక్కొక్కడు ఇంజనీరింగో డాక్టరో తగ్గట్టుగా. వీడు పబ్జీలు ఆడేదానికి లేకుండా అయిపోయింది. ఎందుకంటే ఆ పబ్జీ గేమే బ్యాన్ చేశారండి. పాస్టర్ గారు భవిష్యత్తు చూపించాడు ఆ కుమారుడికి. వాడు బుద్ధిగలవాడు కనుక దైవజనుని సలహా తీసుకొని మరలా ఆ సెల్ ఫోన్ జోలికి పోలేదు. సెల్ ఫోన్ పట్టుకున్నా పబ్జి ఆడడం మానేశాడంట. ఆ తర్వాత శ్రద్ధగా చదువుకున్నాడంట. శ్రద్ధగా చదవడమే కాకుండా ఒక ఉన్నతమైనటువంటి మరి బీటెక్ చేశాడో, లేకపోతే ఎంబీబీఎస్ చేశాడో, లేకపోతే ఇంకేదన్నా సిఏ లాంటి కోర్సులు చేశాడో, ఒక మంచి స్థితిలో స్థిరపడి ఫస్ట్ దశభాగం మూటలాగా తెచ్చి ఇచ్చాడంట. అంటే శాలరీ అంతా తీసుకొచ్చి, దశభాగం కాదు, ప్రథమ ఫలము దేవుని. అంతగా ఆశీర్వదించబడ్డానికి, ఆ తాగుబోతూ మారిపోవడానికి, ఆ కుండలోని విషము అమృతంగా మారడానికి వాళ్ళు ఏం చేశారు తల్లి? దైవజనుని సలహా తీసుకున్నారు. నంబర్ 1 సలహా. సమస్య వచ్చింది, దానిలోంచి బయటపడాలంటే మనం ఏం చేయాలి? దేవునికి మొరపెట్టాలి. బాగా వింటున్నారు, వెరీ గుడ్. రెండోది, సమస్య వచ్చింది, దానిలోంచి మనం బయటకు రావాలి. పక్కింటి వాళ్ళని అడగాలి. పెద్ద ఆంటీ పెద్ద బైబుల్ తెస్తుంది, పెద్ద ముసుకేస్తుంది, నీ మొహం ఇస్తుంది, నాశనం అయిపోయి సలహాలు ఇస్తారట్టోళ్ళు. దైవజనుని సలహా. ఆయన పెద్ద మేధావి ఉన్నాడు. కొంతమంది దైవజనులు అయితే బైబుల్ చదవడం కూడా రాదంట వాళ్ళకి. అంటే ఒకప్పుడు చదువుకోలేదు ఆయన, కానీ ఇప్పుడు బైబుల్ అనర్గళంగా చదువుతున్నాడంటే ఎందుకు? దైవ జ్ఞానము.
దేవుడిచ్చినటువంటి ఆ జ్ఞానాత్మ. కనుక ఆయన సలహా ఇచ్చాడంటే దేవుడు నీతో మాట్లాడుతున్నట్టుగా ఆ జ్ఞానము కలిగిన వాడే అది గ్రహిస్తాడు, మారు మనసు పొందుతాడు. ఇంతగా దేవుడు మనతో మాట్లాడుతున్నా ఏ విధమైనటువంటి ప్రయోజనం లేకుండా మన ఇష్టానురాజ్యంగా జీవిస్తున్నాము ఇంకా అంటే ఎక్కువగా యవన కుమారులారా, మీలో ఇంకా ఇంకా ఏదో ఉంది ఈ లోకంలో. ఆ ఒక్కరో కూడా జుర్రుకొని ఆ ఒక్కరో కూడా ఆ పాపాన్ని కూడా చేసేసి అప్పుడు గంజాయి అంట భలే ఉంటుంది అంటారు, ఎంతవరకు తాగలా నేను, అది కూడా తాగేసి అది కూడా తాగుతావా, అప్పుడు బాప్తీసం తీసుకుంటావా? ఈ లోపల లారీ వచ్చి గుద్దితే ఏ మాయదారు, అదేందమ్మా ఈ మధ్య వచ్చింది కరోనా, వచ్చి ఊపిరాడక చేస్తే భయపడబాకండి. ఆలోచన చేయండి, నా మాటల్లోని అర్థాన్ని ఆలోచన చేయండి. దేవుడు మీకు దీర్ఘాయుష్నిచ్చును గాక. ఆశీర్వాదాలు మాత్రం చాలా చక్కగా తీసుకుంటారు. దేవుని ఆజ్ఞ చెప్తే దాన్ని మాత్రం నిర్లక్ష్య ద్వారాలలో ఉంటారు. మూడోదిగా మనం చూచినట్లయితే నంబర్ 1 దేవునికి మొర పెట్టాలి, రెండోది దైవ సేవకుల సలహాలు తీసుకోవాలి, మూడోది వచ్చి దైవిక జ్ఞానముతో మనము ముందుకు సాగిపోవాలి. అప్పుడు నీ సమస్య నుంచి నీకు విడుదల కలుగుతుంది. నీకు సమస్య వచ్చింది, దైవిక జ్ఞానం నువ్వు కలిగి ఉండాలి అంటున్నాడు ఇక్కడ. దైవిక జ్ఞానం అంటే మళ్ళా వచ్చాడు మన కథనాయన దావీదు గారు, చక్కగా సాగిపోతా ఉంది ఆయన సామ్రాజ్యంలో. ఎక్కడికి పోయినా కత్తి తీసాడంటే తెగాల్సింది అవతల వాళ్ళ తలలు, విజయాల మీద విజయాలు. అలా ఉన్న పరిస్థితుల్లో ఒకసారి అంట కూర్చున్నవాడు కూర్చొని ఉండకూడదా, ఆ పైకి ఎక్కాడు, ఎందుకు పాపంలో పడిపోయేదానికి. అలాగే కూర్చున్నవాడు కూర్చుండకుండా సైన్యాధిపతి పిలిచాడట. ఏయ్యా పిలిచాడంటయ్యా అంటే, ఒకసారి మన రాజ్యంలో ఎంతమంది బలాజ్యులు ఉన్నారు, ఎంతమంది కత్తి తెప్పగలిగిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది గుర్రపు స్వారీ చేస్తూ 2 చేతులు వదిలి గుర్రం స్వారీ చేస్తూనే బాణాలు వదలగలిగిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది పల్లెలతో అవతల వాళ్ళు గుండెల్లో గురి చూసి ఇసరగలిగిన జనాభా లెక్కలు చూడమన్నాడంట. అప్పటికి ఆయన అన్నాడు, అయ్యా ఏదో రకంగా పోతున్నాం మనం, నైనా వినండి, ఏదో ఒక రకంగా వెళ్తున్నాము, మనకు అవసరమై ఈ జనాభా లెక్కలు ఉంటే నా సమస్య లేదు, నువ్వు కానీ అన్నాడు. దేవుడిచ్చిన ఆ యొక్క ఆశీర్వాదాన్ని మనము లెక్క పెట్టకూడదు. కొంతమందికి ఇదే పని, ఆ బ్యాంకు అకౌంట్లో ఎంత ఉంది, ఈ బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉంది, వీరువాలో ఎంత క్యాష్ ఉంది, ఈ రోజు లెక్క పెడతాడు, రేపుడికి మారిపోద్దా, మళ్ళా రేపు లెక్క పెడతాడు. వీడికి నిద్ర ఉండదు. దేవుని ఆశీర్వాదాలని నువ్వు లెక్క పెట్టకూడదు. అది క్రైస్తవులకు ఒక నియమం. లెక్క పెట్టావా దాని మీద నీకు మోజు పెరిగిపోతుంది. ఇది నాది, ఇది నాది, ఇది నాది. చూడండి, దైవ జ్ఞానం కలిగినటువంటి దావీదు తప్పుటడుగు వేశాడు. యోవాబు అనే ఆయన యొక్క సైన్యాధిపతి చెప్పినా కూడా వినకుండా జనాభా లెక్కలు తీసుకోమన్నప్పుడు దేవునికి కోపం వచ్చింది. దావీదా, నీకు పనిష్మెంట్ తప్పదు, నువ్వు చేసిన ఈ అపకారానికి. పనిష్మెంట్ అంటే శిక్ష. పనిష్మెంట్ అంటే పాపం కాదురా, పనిష్మెంట్ అంటే శిక్ష. చేసిన తప్పుకు ఒక శిక్ష. నీకు 3 ఛాయిస్లు ఇస్తున్నాను. 3 నెలలు నిన్ను శత్రువు చేతికి అప్పచెప్తా, ఇష్టమా? రెండొచ్చి 3 సంవత్సరాలు నీ దేశంలో కరువు రప్పిస్తా, అది కాని లేకపోతే 3 రోజులు నీ యొక్క రాజ్యంలో తెగులు తెప్పిస్తా. ఏదో ఒకటి నిర్ణయించుకో. నీకు మాత్రం ఈ పనిష్మెంట్ తప్పదు. ఎందుకు? ఘోరమైన తప్పు చేశాడు, అతి ఘోరమైన పరిస్థితుల్లో నిలబడ్డాడు. ఇప్పుడు దావీదు చేసిన తప్పు దేశం మీదకి వచ్చింది.
నీ పాస్టర్ గారు చేసిన తప్పు సంఘం మీదకి వస్తే ఎలా ఉంటది? అలాంటి పరిస్థితిలో ఉన్నాడు దావీదు. అప్పుడు దావీదు ఆలోచించుకొని, ప్రభువా, శత్రువులు చేతుల పడ్డం చాలా భయంకరం నాయనా. వాళ్ళు కడుపులో ఉన్న బిడ్డతో సహా చీల్చి చంపుతారు మా మీద ఉన్న కక్షకి. అదొద్దు. 3 సంవత్సరాలు కరువు అంటావా? భరించలేక మొత్తం చచ్చిపోతారు నాతో పాటు అందరం. అదిగో చెప్పాడు కదా, మనుష్యుల చేతిలో పడుట కంటే దేవుని చేతిలో పడుట చాలా మేలు అనుకొని, నాయనా 3 రోజులు తెగులు నేను ఒప్పుకుంటున్నాను ఆ శిక్షకి, నువ్వు గాని అన్నాడు. 3 రోజులు అంటే ఎన్ని గంటలమ్మా? 72 గంటలు. ఇక్కడ ఇంజనీరింగ్ సీటుకి పోతున్న వాళ్ళు ఉన్నారు కదా, మీకు లెక్కలు రావా? 3 రోజులు అంటే ఎన్ని గంటలంటే మౌనంగా ఉన్నారు. ఏదోలే చెప్పుకుంటే అన్ని గంటలు ఆయే చెప్పుకుంటాలే అన్నట్టుంది మీ వ్యవహారం. 72 గంటలు కదా, అంతేనా? మళ్ళీ నేనేం తప్పు చెప్పానా? 72 గంటలు. ఈ 72 గంటలు వాళ్ళ మీదకి తెగుళ్ళు పంపించాడు ఆయన. కానీ 24 గంటలు కొంతమంది చనిపోయారు. ప్రజలు చనిపోతామన్నారు. వెంటనే మళ్ళీ దావీదు ఏం చేశాడు? మోకరించి బట్టలు చింపుకొని, ప్రభువా ప్రభువా ప్రభువా, నేను చేసిన పాపానికి నా ప్రజల్ని ఎందుకయ్యా శిక్షిస్తావు? వాళ్ళని ఎందుకయ్యా చంపుతావు? నన్ను చంపు, నా ఇంటి వాళ్ళని చంపు ప్రభువా, నా ప్రజల్ని ఏం చేయొద్దని మోకరించి పశ్చాత్తాపడి గుడ్డలు చిప్పుకొని ఏడిస్తే, మొరబెట్టుకుంటే 72 గంటలు ఇస్తానన్న ఆ తండ్రి, ఆ కరుణామయుడు, ఆ దయామయుడు ఆ తెగుళ్ళు ఆపేశాడటమ్మా అంతటితోటి. ఎస్ మై లార్డ్, ఎస్ మై లార్డ్. ప్రభువా నే నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను, నరులేని చేయగలరు భయమేమి లేదు నాకు, నరులేని గర్వీతులైన వారు నాతో పోరాడుతుందా, ప్రతి మాట వారు పడబావా ఆహా గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రభువుకి. ఈ పాట ఎన్ని సార్లు పాడుకున్నా అదే ఫీలింగ్ నాకు. కొన్ని పాటలు స్టార్టింగ్ లో భలే ఉంటాయి, ఉద్యోగం ఉంటాయి, పాడంగా 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 అలవాటైపోద్ది. ఈ పాటలో ఆ అర్థము అబ్బబ్బబ్బా, ఎన్నిసార్లు నరులేమి చేయగలరు, భయమేమీ లేదు, ప్రభువా నా పక్క నుండి నన్ను తప్పించి. మీరు కూడా కళ్ళు మూసుకొని ఈ పాట పాడండి. అంటే కంఠస్థం రాకపోతే
తెరిచి పాడి అలవాటు చేసుకొని కష్ట సమయంలో కానీ, ఒక దుఃఖ సమయంలో, ఒక ఏదన్నా సమస్య వచ్చిన సమయంలో, కొంతమంది భర్తలకి భార్యే సమస్య అయిపోతుంది నానా, అప్పుడు నువ్వు ఏం చేయాలి? కళ్ళు మూసుకొని, ప్రభువా నన్ను ఈ భార్యేమి చేయగలదు, భయమే. లోపల భయం ఉంటుంది భర్తలకి, కానీ ధైర్యం తెచ్చుకోవాలంటే దేవుని యొక్క సహాయం కావాలని దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కనుక మూడోది మనం చూసినట్లయితే దేవుని జ్ఞానంతో మనము ముందుకు పోయినట్లయితే మన సమస్యల్లోంచి మనము బయటపడగలము. నెక్స్ట్, దైవ జ్ఞానం అంటే ఏంటయ్యా? దైవ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రార్థన చేస్తే వస్తుందా? ఏం చెప్పావమ్మా? కొట్టే చప్పట్లు గట్టిగా. బైబుల్ చదివితేనే దైవ జ్ఞానం వస్తుంది. పేపర్ చదివితే జనరల్ నాలెడ్జ్ వస్తుంది. ఇంకా ఏమన్నా స్వాతి, ఇంకా ఏమన్నాయి కదా మా రోజుల్లో, ఆంధ్రభూమి అవి వస్తున్నాయేమో, ఇప్పుడు రావట్లేదా? అవన్నీ మామూలు పత్రికలు. లోక జ్ఞానం వస్తుంది, దుర్మార్గాలన్నీ ఉంటాయి అందులో. కొన్ని మంచి ఆర్టికల్స్ కూడా రాస్తారు, కానీ ఎక్కువగా దాంట్లో లోక జ్ఞానం ఉంటుంది. కాబట్టి దైవ జ్ఞానం కావాలనుకున్నవాడు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తాడు, చెయ్యాలి. ఎంతమంది మీలో పరిశుద్ధ గ్రంథాన్ని ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా కంప్లీట్ గా ఒక్కసారైనా చదివారో? చేతులు ఎత్తగలరా? గుడ్, పర్వాలా. అంతకుముందు 3 ఏమో లేసాయి, ఇప్పుడు బాగా. బుల్లి, నువ్వు చదివావంటే సరేనే, మంచిది. చాలా మంది ఇంకా ఎత్తలా. మరి అంటే మీరు ఎక్కడి నుంచి వస్తుంది మీకు దైవ జ్ఞానం? మీకు వద్దా దైవ జ్ఞానం? వద్దా? సమస్యల నుంచి మనం తప్పించుకోవాలంటే వన్ ఆఫ్ ది రీజన్ వచ్చి ఒక మార్గం ఏంటి? దైవ జ్ఞానము కలిగి ఉండట. చూడండి, జ్ఞానవంతురాలు తన ఇల్లు, ఇంకొక ఉంటుంది, దాని పేరేంది? 3 రాలు పెరికేసుకుంటుందంట. జ్ఞానం, దైవ జ్ఞానం ఉంటే నువ్వు నీ ఆధ్యాత్మిక ఇంటిని కట్టుకుంటావు. మూర్ఖంగా 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు కూడా వచ్చినా ఇంకా బైబిల్ చదవలేదంటే నువ్వు పెరికేసుకుంటున్నావు. ఏం పెరుకుంటున్నావు? ఇల్లు కాదు, పరలోక మార్గాన్ని నువ్వు మూసేసుకుంటున్నావు. ప్రియులారా, ఈ రోజు నుంచన్నా మీరు వినండి, ఆలకించండి. దైవ జ్ఞానం పొందాలంటే చూడండి, మూర్ఖురాలు తన ఇల్లు పెరికేసుకుంటది అన్నదానికి ఒక సహోదరి ఏడ్చుకుంటా, బొబ్బలు ఎత్తుకుంటా, ఈ సంగతి ఏదో అయిపోతుందే అనుకుంటూ పోతా ఉందంట. ఆమెకి తెలిసిన ఆమె, పెద్ద ఆమె, దైవ జ్ఞానం ఉన్న ఆమె. అమ్మాయి ఈ అమ్మాయి కాదు, మామూలు అమ్మాయే. అమ్మాయి ఆగమ్మా, అమ్మ ఆగమ్మా. ఏంటమ్మా ఎక్కడ పోతున్నావు అంటే, పోలీస్ స్టేషన్కి వెళ్తున్నా. పోలీస్ స్టేషన్ అంటే ఎందుకమ్మా? నాకు తెలుసు దాంతో ఉంటున్నాడు, 2వ దాంతో ఉంటున్నాడనే కదా నీకు బాధ అంటే. అవును, వీడంతా తెలుస్తా. నేను ఏం తెలుస్తావు తల్లి? ఉండమ్మా, నా మాట విన్నమ్మా. ఏం తెలుస్తావు? మహా అయితే పోలీస్ కేసు పెడతావు. పోలీస్ కేసా? అమ్మా, పోలీసులు తీసుకెళ్లి ఒక 10 రోజులో, 6 రోజుల్లో ఉంచుతారు జైల్లో. తర్వాత వదులుతాడు. ఇక వాడు వెచ్చల విడైపోడా? తెలిసిపోయిందిగా, దీనికి తెలిసిపోయింది, అందరికి తెలిసిపోయిందని ఇక డైరెక్ట్ గా. ఇప్పుడు చీకట్లో వెళ్ళేవాడు డైరెక్ట్ గా ఆ 2వ భార్య ఇంటికి వెళ్తాడు. వద్దు తల్లి, సహనం, దైవ జ్ఞానంతో నువ్వు ప్రవర్తించాలి అని చెప్తుంటే, నేను వదులుతానా? నేను చచ్చి వాడి పేరు రాసి ఉత్తరంలో నేను చచ్చిపోతా అనిందంట. పెంచుదానా? ఏంటే నువ్వు ఇంత అమాయకురాలివి? చచ్చిపోతావా? చచ్చిపోయి ఏం సాధిస్తావమ్మా? చచ్చిపోయావు, వాడి పేరు రాసావు, పోలీసులు మళ్ళా వచ్చి తీసుకెళ్తారు, జైల్లో పెడతారు. ఎటువంటి మర్డర్ కేసు, 10 తలలు నరికినోడికైనా 90 రోజులే రిమాండ్. అంటే 90 రోజులు అంటే 3 నెలలు. ఈ లోపల ఏదో ఒక లాయర్ని పట్టుకొని వాడికి డబ్బులు పెట్టి, ఇంకెవరికో డబ్బులు పెట్టి బెయిల్ తెచ్చుకొని బయటకు వచ్చేస్తాడు. నువ్వేం సాధిస్తావు?
నువ్వు సత్యం సాధిస్తావు. వాడు 3 నెలలు జైల్లో ఉన్నాడు, వచ్చాడు, వెచ్చలవిడైపోతాడు. దాన్ని నీ ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకుంటాడు. లేదా ఈ లోపల పెద్దలు ఉంటారు, అప్పటికి నీ దినం కూడా అయిపోయి ఉంటుంది. నీ దినం నాడే వీళ్ళ అమ్మా నాన్నలతో వాడి అమ్మా నాన్నలతో ముచ్చటిస్తారు. అమ్మాయి ఆ అమ్మాయి ఏదో బుద్ధి లేకుండా, జ్ఞానం లేకుండా, దేవుడు భక్తి లేకుండా అలా చేసింది, కానీ క్రైస్తవులు అసలు చచ్చిపోవద్దమ్మా, ఆ పిల్లలు నరకానికి పోయేటదే కానీ ఏ సాధించింది చచ్చిపోయి. సరే ఉన్నవాడు వీడు వయసులో ఉన్నవాడు, వాడిని అలా ఎలా వదిలేస్తాం? రేపు బెయిల్ వస్తుంది. ఆ వచ్చిన తర్వాత వాడిని అలా వదిలేయకుండా ఏదో 2వ పెళ్లి చేద్దాం, ఫలానా వాళ్ళ అమ్మాయి బాగానే ఉంటది, ఇక్కడ వీడు జైల్లోనే ఉంటాడు, ఇది జరుగుతుంది. దీని దినం రోజే మాటలు. ఇది వాస్తవం. ప్రియ సంగమా, నీకెవరు ఇటువంటి ఆలోచనలు చెప్పుండరు. నువ్వేదో చచ్చిపోయి నీ భర్తని ఏదో చేసేద్దాం అనుకుంటావేమో, వాడికి రాజమార్గం చూపించినట్టు అవుతుంది. ఇవన్నీ ఎవరు చేస్తారంటే దైవ జ్ఞానము లేని వారు చేస్తారు. కనుక నీ యొక్క దైవ జ్ఞానము నిన్ను ఎలా నడిపిస్తుందంటే వాణ్ణి మార్చుకోగలిగినటువంటి పరిస్థితుల్లోకి నిన్ను నడిపిస్తుంది. ఎందుకంటే నువ్వు ప్రార్థనా పరురాలివి, దైవ జ్ఞానం కలిగిన దానివి, దైవ సేవకుల యొక్క సలహాలు పాటించేదాన్ని. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కనుక తల్లి, మనము ఎన్ని చేసినా, ఏ విధంగా ఆలోచించినా, శ్రమలు కష్టాలు సమస్యలనేవి మన జీవితంలో రాకుండా మానవు. సమస్యలు సృష్టించేవాడు సాతానుడే, కానీ కొన్నిసార్లు దేవుడు కూడా మనని పరీక్షించుటకు కొన్ని శ్రమలను అనుమతిస్తారట. యోబుకి ఎన్ని కష్టాలు వచ్చినాయమ్మా? మనం ఎప్పుడన్నా యోబు పడ్డ కష్టాలు పడ్డామా? దాంట్లో 10% పడ్డామా? లేదు. కానీ యోబుకు వచ్చిన కష్టాలు సాతానుడు పెట్టినవి కాదు, దేవుడు అనుమతి ఇచ్చాడు. ఎందుకు? వీడెళ్ళి ఛాలెంజ్ చేశాడు. నా భక్తుడు, నా ప్రియమైన శిష్యుడు యోబు గురించి విన్నావా అంటే, విన్నాములేయ్యా. ఆడికి దేవుడి దగ్గర కూడా ఎట్టకారమేనమ్ము, విన్నావులే. నువ్వు వాడికున్న దానికి అంతటి చుట్టూ కంచె వేసావు కదయ్యా. చిన్న సందు ఇచ్చి చూడు, నిన్ను దిట్టిస్తా. ఒరే 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 ఏంట్రా నువ్వు ఇంత ఛాలెంజ్ చేస్తున్నావా అనుకొని, సరే కంచె తీస్తున్నా, యోబు ప్రాణాన్ని మాత్రం నువ్వు ముట్టకూడదు, నువ్వేమన్నా టెస్ట్ చేసుకో అంటే, అప్పుడు సాతానుడు పెట్టినటువంటి శ్రమలు అది సాతానుడు పెట్టినట్టు అనుకుంటున్నారా? దేవుడు అనుమతి ఇచ్చాడు యోబుని టెస్ట్ చేయడానికి. కొన్నిసార్లు మనకు కూడా నీ విశ్వాసం ఎంత పాటిది? ఆరోగ్యం బాగా ఉండి చక్కగా ఉంటే ప్రభువా ప్రభువా అండమా. ఐసీలో పెడితే ఇంతేనా, నేను ఇంత భక్తి చేశాను, ఇల్లు ఊడ్చాను, సంఘం చర్చి ఊడ్చాను, కడిగాను, కుర్చీలేసాను, ఇంకొంచెం ఈ కరెంటు జ్ఞానం ఉంటే నేను కరెంటు పనులు కూడా చేశాను, నన్ను ఇంతటి చేస్తావా అని ఆయన మీద అలగడం కాదు. ఏదైనా శిరసా వహించడం నీ ఇష్టం ప్రభువా, నీ ఇష్టం, నువ్వు నాకుంటే చాలు, నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటా యేసయ్యా. లేచి నుంచుందాం దయచేసి అందరం. నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటా యేసయ్యా. అడుగుదామా? నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. నీ చూపు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. ఎన్ని బాధ
మన మధ్యలో ఉండాలి. ఇప్పుడు వరకు ఆయన మాట్లాడుతుంది. ఇది నా మాట అనుకుంటే నీ భ్రమ సాతాను నిన్ను తప్పుదాపట్టిస్తున్నాడు. ఇది దేవుడి మాటలు దైవజనుడికి నేర్పించి ఆయన ద్వారా నాతో మాట్లాడాడన్న విశ్వాసంతో ఈరోజు పెట్టబడిన వాక్యాన్ని నేను నమ్మితే నీ జీవితంలో ఈ సమస్యల నుండి నువ్వు విడుదల పొందుకుందుగాక, నీవు విడుదల పొందుకుందుగాక, సంఘమంతా విడుదల పొందుకుందుగాక.
ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేయండి, అలా నిలబడే ప్రార్థన చేయండి. విత్తబడిన వాక్యం ద్వారా నీలో ఉజ్జీవం కలిగినట్లయితే, ప్రభువా ఎన్నో సమస్యల నుంచి నన్ను కాపాడావయ్యా, ఇదిగో ఇప్పుడు నాకు ఎన్నో సమస్యలు ఇంకా కొంచెం ఉన్నాయి తండ్రి, ఈ సమస్యలన్నిటి నుంచి కూడా కాపాడగలిగిన శక్తివంతుడు నువ్వే అని నేను నమ్ముతున్నాను. నీకు మొరపెట్టగా నాయనా నీవు ఉత్తరం ఇస్తున్నావు నా తండ్రి. అలాగే నా తండ్రి, దైవజనుని సలహా తీసుకోమన్నారు అంటే ఆయన సలహా కాదు కానీ కొంచెం ఆయన సలహాయే కాదు, దైవజనుని ద్వారా మీరు మాతో మాట్లాడి చక్కని ఆలోచన మాకు చెప్తారన్న విషయాన్ని మేము తెలుసుకున్నాం. అలాగే పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేయటం ద్వారా ఎస్ మై లార్డ్ మేము దైవ జ్ఞానాన్ని పొందుకొని నిన్ను సంతోషపెట్టే నీ ప్రియ శిష్యురాలిగా, నీ ప్రియ విశ్వాసిగా, నీ ప్రియ శిష్యుడిగా, నీ కుమారుడిగా, కుమార్తెగా నేను జీవించాలనుకుంటున్నానయ్యా. నాకు ఆ శక్తి ఇవ్వా. నీ మాట ద్వారా ఇప్పుడు నేను వినిన ఈ వాక్యం ద్వారా నేను బలపరచబడుతును గాక. ఎస్, నీకు మీరే చెప్పుకోండి మాట, నేను బలపరచబడుతును గాక, నేను బలపరచబడుతును గాక, నేను బలపరచబడుతును గాక అని మీరే చెప్పుకున్నట్లయితే ప్రభువారే ఆమెన్ అంటారు, మీ ఎడల కార్యం చేస్తారు. ప్రియమైన సహోదరులారా, ఏ ఒక్కరు నిర్లక్ష్యంగా ఉండదు. ఇది ప్రభు మనల్ని దర్శిస్తున్న సమయం నాయన. ఇప్పటి వరకు నువ్వు ప్రార్థన చేయకపోతే ఈ క్షణంలో నోరు తెరిచి ఒక్కసారి నువ్వు దేవా అని పిలిచినట్లయితే దాటిపోతున్న ఆ ప్రభు నీ కేక విని ఆగిపోవాలంతే. అంతే, ఆయన స్వభావం అంతే. 72 గంటలు తెగుల్నిస్తానని ఆ యొక్క దావీదుకి చెప్పిన దేవుడు 24 గంటలు ముగియక ముందే దావీదు మరలా మోకరించి, ప్రభువా నేను చేసిన తప్పుకి నా ప్రజెందుకు శిక్షిస్తావు నాయన అనగా 24 గంటల్లో ఆ శక్తిని ఆపేశాడు తల్లి. ఎస్ ఎస్ మై లార్డ్, స్తోత్రం చెల్లిద్దాం. కనికరం చూపించమని అడుగుదాం. నిజంగా ఈ ప్రార్థన మీరు చేసినట్లయితే నాతో పాటు ఈ ప్రార్థన కూడా చేయండి. పరమ తండ్రి, నా జీవితంలో నేను ఇప్పటి వరకు చేసిన ప్రతి విధమైన పాపములను మీ పాదాల వద్ద ఒప్పుకుంటున్నాను. అలాగే నా రహస్య పాపములు, నా రహస్య చూపులు, నా రహస్య చేష్టలు, నా రహస్య కార్యములు నీ పాదాల వద్ద ఒప్పుకుంటున్నాను నాయన. దయతో వాటిని క్షమించండి నాయనా. మీరే మాకు దిక్కు, మీ పరలోక రాజ్య వారసత్వము మాకు అనుగ్రహించమని యేసు నామములో వేడుకొని ప్రార్థించుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. నిజంగా ఈ ప్రార్థన మీరందరూ చెప్పినట్లయితే గతములో ఈ క్షణం దాకా మీరు చేసిన పాపములన్నీ అవన్నీ తుడిచివేయబడునుగాక. నీవు నూతన సృష్టిగా మార్చబడునుగాక. నిజమైన యేసు బిడ్డగా నువ్వు జీవించునుగాక. ఆమేన్. కూర్చోండి తల్లి, దయచేసి కూర్చోండి. అమ్మా రామ్మా. మేరీకాంతమ్మ సాక్ష్యం చెప్తారు. నానా అరే స్తోత్రం. మళ్ళీ స్వచ్ఛత గురించి మరొకసారి సాక్ష్యం చెప్పడానికి
దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ ధన్యతను బట్టి దేవునికి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. బాబు గురించి నేను చెప్పాను. బాబుకు ఆపరేషన్ జరిగింది, మంచిగా జరిగిందని నేను మీకు అందరికీ సాక్ష్యం చెప్పాను. 6 రోజుల తర్వాత డాక్టర్ గారు రౌండ్స్కి వచ్చారు. అప్పుడు నేను అడుగుతున్నాను, ఏమంటే డిశ్చార్జ్ చేయమని బాబుని అడగమన్నా, మమ్మల్ని బయటకు వెళ్ళిపోమన్నారు అంటారు కదా, పేషెంట్ దగ్గర ఎవరిని ఉండనివ్వరు. బయట నేను కూర్చొని ప్రేయర్ చేసుకున్నాను. ఏమనంటే డిశ్చార్జ్ చేయించు ప్రభు, డిశ్చార్జ్ చేయించి ఎట్లయినా డిశ్చార్జ్ చేయించని. అట్లా ఒక 1 మినిట్ అట్లా చేసిన తర్వాత మళ్ళీ లేదు నీ చిత్త ప్రకారం డిశ్చార్జ్ చేయని నేను ప్రేయర్ చేసుకుంటున్నాను. డాక్టర్ గారు వచ్చారు, వెళ్ళిపోయారు. డిశ్చార్జ్ ఏం లేదని చెప్పాడు బాబు. నేను డైరెక్ట్ డాక్టర్ గారు రూమ్ వెళ్ళి అడిగాను, డిశ్చార్జ్ చేయండి బాబు బానే ఉన్నాడు కదా అంటే, సరేమ్మా ఈ రోజు అయితే కుదరదు, రేపు చేస్తానన్నారు ఆయన. నెక్స్ట్ డే డిశ్చార్జ్ అని చెప్పారు, మంగళవారం డిశ్చార్జ్ అని చెప్పారు. ఆఫ్టర్నూన్ కూడా డిశ్చార్జ్ అన్నారు. ఈవినింగ్ 5 o'clock లేదు ఆపరేషన్ రేపు అని మళ్ళీ చెప్పారు. మళ్ళీ ఆపరేషన్ ఏంటండి అంటే రీఆపరేషన్ చేయాలంటున్నారు. ఎందుకంటే ఎవరు ఏ కారణం చెప్పట్లేదు, మళ్ళీ ఆపరేషన్ అంటున్నారు. అంటే పలానా కారణం చేత చేస్తున్నామని చెప్పాలి కదా, ఏమీ లేదనమాట. నేను పోయినసారి సాక్ష్యంలో కూడా మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత నేను పాస్టర్ గారికి చెప్పాను, ఇట్లా బాబు జాయిన్ అయ్యాడు ఇట్లా అని చెప్పాను. అమ్మ ఏ వార్డు ఏంటి ఆ ఎక్స్రేలు పంపించమని. పాస్టర్ గారు వాళ్ళ మేనల్లుడు గుంటూరులో డాక్టర్ గారట, ఆయన విజయవాడలో ఈ హాస్పిటల్కి సంబంధించి ఆ సూపరింటెండెంట్ ఉంటారు కదా, వాళ్ళకి అంటే మాట్లాడమని చెప్పి పాస్టర్ గారికి ఆ నెంబర్ ఇచ్చారు. మన పాస్టర్ గారు ఫోన్ చేశారు, ఆయనతో మాట్లాడారు, పలానా నెంబర్లో స్పర్జన్ రాజు పలానా వార్డులో నేను చూసుకుంటానండి చేస్తానని చెప్పారట ఆయన తర్వాత బాబు బెడ్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు వచ్చి, ఆయన పేరు వినయ్ కుమార్ గారి తరపున మీరేనా అని. ఎట్లా తెలుసు ఏంటంటే, లేదు మా పాస్టర్ అంకుల్కి తెలుసు, ఆయన మాట్లాడారని చెప్పాడంట. తర్వాత ఆపరేషన్ అయింది, ఇదంతా అయిపోయింది. నేను ఒకటే అనుకున్నా, అంటే బాధ అయితే నాకు లేదు. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి కూడా దేవుడికి అప్పచెప్పేశాను, ఏం చేసినా దేవుడు నా మేలుకే చేస్తాడని ఒక గట్టి నమ్మకంతో నేనున్నాను. నా నమ్మకాన్ని మళ్ళీ అంటే చెదరగొట్టడానికి మళ్ళీ అవ్వచ్చు. అంటే ఒకటి జరగకపోతే మనకి ఆ నమ్మకం ఉందా సడలిపోయిందా అనేది అర్థం కాదు. ఒక్క విషయాన్ని బట్టి నేను నమ్మేశాను అంటే అర్థం కాదు. మళ్ళీ రీఆపరేషన్ అన్నప్పుడు, ఫస్ట్ ఆపరేషన్ అప్పుడు నేను అనుకున్నా, ప్రభా నువ్వు వెళ్ళు థియేటర్లోకి, నువ్వు ఉండాలి, నువ్వే ఆపరేషన్ చేయాలి, నా బిడ్డకి నువ్వు ఉండి అది సక్సెస్ అవ్వాలి అని నేను ఇదే ప్రేర్ చేసుకున్నాను. దేవుడు వెళ్తాడనుకున్నా, ఆయనే చేశాను, నేను నమ్మినా కదా. మరి నమ్మినప్పుడు మళ్ళీ ఆపరేషన్ అంటే నేను దేవుడిని అడగలు, వెళ్ళావు కదయ్యా చేసావు, ఎందుకు ఇట్లా అయింది మళ్ళీ అంటున్నారు, ఇట్లా అసలు నేనేమనుకోలేదు. ఒకటే అన్నా, నీ చిత్త ప్రకారమే జరుగుతుంది కదా, ఇది కూడా నీ చిత్త ప్రకారమే జరుగుతుంది. ఇక నీ చిత్త ప్రకారం జరిగినప్పుడు నాకెందుకు బాధ, నాకెందుకు టెన్షన్, నాకెందుకు, నేను ప్రశాంతంగా ఉంటాను, సమాధానంగా ఉంటాను. అట్లనే కూర్చున్నాను ఆపరేషన్ థియేటర్ దగ్గర కూడా. అంటే మాకు ఈ విషయం చెప్పట్లేదు, ఎందుకు చేస్తున్నారనే విషయం మళ్ళీ చెప్పట్లేదు. వాళ్ళు తీసుకెళ్లారు, చేస్తున్నారు ఆపరేషన్. మార్నింగ్ 10 o'clock తీసుకెళ్లిన వాళ్ళు డాక్టర్స్ అక్కడ మార్నింగ్ 10 o'clock డ్యూటీ ఎక్కుతారు, 2 o'clock డ్యూటీ దిగిపోతారు. ఎంత ఎమర్జెన్సీ అంటే వాళ్ళకి అక్కడ ఎమర్జెన్సీ ఉన్న బదిలేసి వెళ్ళిపోతారు 2 o'clock కల్లా. అట్లాంటి పరిస్థితుల్లో ఈ మా బాబుకి లాస్ట్ ఆపరేషన్ అనమాట, అంటే అందరికంటే లాస్ట్ ఉన్నాడు. ఈయనకి 2:30 వరకు చేశారు డాక్టర్స్. అంటే ½ an hour ఉండడం అంటేనే గ్రేట్ అసలు, అక్కడ వాళ్ళు ఉండి ఆపరేషన్ చేయడం అంటే. 2:30 వరకు చేశారు. బాబు బయటకు వచ్చాడు, బాగానే ఉంది, మంచిగా అయింది అన్నాడు. అయిపోయిన తర్వాత అప్పుడు చెప్తున్నాడు బాబు, అబ్బో థియేటర్లో అడుగుతున్నారమ్మా నన్ను, వినయ్ కుమార్ గారి తాలూకా, నువ్వు వినయ్ కుమార్ గారు ఎలా తెలుసు చెప్పు అంటున్నారు. లేదు మా పాస్టర్ అంకుల్ మాట్లాడారు, పాస్టర్ అంకుల్కే తెలుసు అంటే. ఆయనకి ఈయన ఏం చెప్పాడు, మేమేం రికమెండ్ చేస్తామో అన్నట్లుగా వాళ్ళు కనుక్కోవడానికి అడుగుతున్నారు. మా పాస్టర్ గారు మాట్లాడారు, పాస్టర్ అంకులే మాట్లాడారు అని చెప్పాను. మమ్మల్ని అందరినీ తిట్టాడయ్యా నీ గురించి, ఆపరేషన్ అంటే. బాబుకి ఏంటంటే ఈ డిశ్చార్జ్ టైంలో ఈ రిపోర్ట్స్ అన్ని పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్తాయట, ఆయన చూస్తారంట. అసలైతే మా రిపోర్ట్స్ అంటే చాలా రిపోర్ట్స్ వెళ్తాయి, చాలా మంది అవుతూ ఉంటారు, వాళ్ళకి అదే పని కదా. అలాంటిది అలా చూసి అలా పక్కన పడేయచ్చు. కానీ నా బాబు రిపోర్ట్ ఆయన చూసినప్పుడు ఒక వేలు కొంచెం తేడాగా ఉందంట. ఒక వేలు కొంచెం తేడాగా ఉన్నప్పుడు, ఎందుకు మీరు ఈ వేలు తేడాగా ఉన్నప్పుడు డిశ్చార్జ్ చేస్తున్నారు, ఆ బాబుకి ఇమీడియట్ గా ఆపరేషన్ చేయాలని ఆయన ఆర్డర్ వేశారంట. ఈ డాక్టర్ అంటే ఆపరేషన్ చేసిన డాక్టర్ కూడా నేను రీఆపరేషన్ చేస్తానని ఆ డాక్టర్ని అడగడానికి వీల్లేదు. అడిగితే తన తప్పు బయటపడుతుంది. అంటే తను సరిగా చేయలేదన్న విషయం పెద్ద డాక్టర్కి అర్థమవుతుంది, అరుస్తారు.
ఎందుకు మనకు వచ్చిన గోల వదిలేస్తారు. వాళ్ళందరూ డాక్టర్స్ అంటే నాకు ఇప్పుడు అర్థమైన విషయం ఏంటంటే అలా అయినప్పుడు వాళ్ళు వదిలేస్తూ ఉంటారు. అది కొన్ని రోజులకి లేదా కొన్ని నెలలకి కొన్ని సంవత్సరాలకి ఎప్పుడు బయటపడుతుందో తెలియదు ఆ మిస్టేక్. మళ్ళీ దాని వల్ల రీఆపరేషన్ అవ్వచ్చు, అసలు ఆ వేలు పనికి రాకుండా కూడా పోవచ్చు. అట్లాంటి పరిస్థితుల్లో దేవుడు మళ్ళీ ఆయన కంట్లో పడేటట్టు అంటే ఆయన మరి ఆ మాట గుర్తుపెట్టుకుని మన పాస్టర్ గారి మాట మళ్ళీ ఆ రిపోర్ట్ని చెక్ చేసి ఆయన అలా ఆర్డర్ వేయటం అంటే డిశ్చార్జ్ అని వాళ్ళు ప్రకటించి అన్ని రాసిన తర్వాత కూడా ఆపడం అంటే మరి అది దేవుని కృప. అది ఇంకా అట్లా డిశ్చార్జ్ లేకుండా వెంటనే ఆపరేషన్కి ఆయన ఆర్డర్ వేయటం, ఆపరేషన్ చేయడం. ఈసారి సక్సెస్ గా మళ్ళీ ఎక్స్రేలు అవన్నీ తీశారు. ఇప్పుడు సక్సెస్ ఏంటంటే ఫస్ట్ ఆపరేషన్ లో ఒక మిషన్ తో ఇలా రంధ్రం పెట్టి వేళ్ళలోకి ఇంత సూది కంటే కొంచెం పెద్ద వాటిని పంపించారు వేళ్లలోకి. ఇప్పుడు ఏమైందంటే మొత్తం కట్ చేసేసి బోన్స్ లోకి అంటే కొంచెం గొట్టాలు లాంటివి పంపించారు. పక్కన సపోర్ట్ ఎక్కువగా ఉండడం కోసం పంపించి కుట్లు వేశారనమాట. ఇప్పుడు సక్సెస్ అంటే మంచిగా జరిగింది ఆపరేషన్. ఇప్పుడు రేపు సోమవారం బాబుకి డిశ్చార్జ్. ఇదంతా కూడా అంటే ఇట్లా దేవుడు కృప లేకపోతే ఇదంతా జరగదు. అసలు మేము ఏ పార్టీ వాళ్ళం, అసలు దేవుడు అయినా సరే మరి అట్లాగా పాస్టర్ గారితో మాట్లాడించి ఆయన గుర్తు పెట్టుకొని ఆయన ప్రతి విషయంలో దేవుడు తోడుగా ఉంటున్నాడు. నేను ఎక్కడా టెన్షన్ పడలా. నీ చిత్తం ప్రభు అనుకున్నాను, నీకే అప్పగించాను అనుకున్నా. నువ్వు ఎందుకు చేయిస్తున్నావో నాకేం తెలుసు, మళ్ళీ చేయించు అన్న. కానీ ఆ సెకండ్ టైము జరిగినప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే నీ భారము యెహోవా మీద మోపుము. ఈ వాక్యం నేను చాలా సార్లు విన్నాను, చాలా సార్లు నీకు అప్పచెప్తున్నాను, నా బాధ నీకు అప్పచెప్తున్నా అన్నాను. ప్రాక్టికల్ గా నాకు ఇప్పుడు ఎలా అర్థమైందంటే నేను చాలా బరువు మొయ్యలేక మోస్తూ అడుగులు వేయలేక చెమటలు పెట్టి ఇక నేను మోయలేను అనుకుంటున్న టైంలో అది నేను కింద పెట్టినప్పుడు ఒకరు వచ్చి ఆ బరువు తీసుకొని రా నేను మోస్తాను, నీకు హెల్ప్ గా నేను చేస్తానని. అది కొంత దూరం వెళ్ళి మన చేతికి సబ్బ మళ్ళీ మోయాలని. కానీ ఇక్కడ అలా కాదు, దేవుడు తీసుకొని ఇక నువ్వేం మోయవసరం, ఇక పర్మనెంట్ గా నేను మోస్తాను అన్నప్పుడు ఇంకా మనకి ఎట్లా ఉంటుంది, ఆ ఎక్స్పీరియన్స్ నాకు వచ్చింది. అంటే ఇక దేవుడు పూర్తిగా మోస్తున్నాడు, ఇంకా నాకెందుకు బాధ, ఈ వేదన శోధన ఏం లేదు. ఇంకా నువ్వు మోస్తున్నావుగా, నువ్వే ఇంకా నీకు అప్పచెప్పేశాను, ఇక నేను ప్రశాంతంగా అంటే నాకు హ్యాపీగా ఉంది, ప్రశాంతంగా ఉంది, ఆనందంగా ఉంది. ఒకటి అంటే ఏంటంటే దేవుడు అసలు దుమ్ము ధూళి నేనేం గొప్పదాన్ని కాదు. మేరీకాంత్ ఇక్కడ సాక్ష్యం చెప్తుంది, ఈమె చాలా గొప్పదని మీరు అస్సలు అనుకోవద్దు. నేను చాలా అంటే నాలో కూడా చాలా బలహీనతలు ఉన్నాయి. కానీ అయినా ఆయన నన్ను ఎందుకు, నా బిడ్డలను ఎందుకు, మాకు ఎందుకు ఆయన కృప అంతగా చూపిస్తున్నాడు. ఈ యొక్క పరిస్థితి రాకపోతే ఆయన నేను తెలుసుకోలేనంటే ఇంకా ఆయన చేస్తున్నటువంటి కార్యాలు నేను గ్రహించలేను. గొప్పగా గ్రహించే కృపని ఆయన నాకు ఇచ్చి నన్ను నడిపిస్తున్నాడు. మా అందరి కోసం మీరు అందరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నారు. మీ అందరికీ కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తున్నాను. పాస్టర్ గారికి, పాస్టర్ గారి జయశ్రీ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు. గుడ్, మంచి సాక్ష్యం. డిశ్చార్జ్ రాసిన వెంటనే చెప్తామను దా ఇట్రా, ఇది పట్టుకో. వద్దా? సరే ఇద్దాం. ఇది పట్టుకొని అన్న చెప్పు, ఇది మై సౌండ్ రాదులే. అందరికి వందనాలు, ఆంటీకి అంకుల్కి అందరికి వందనాలు. నేనైతే గొప్పదాన్నను, మంచిదాన్నను, దేవుని ప్రేమలో ఎదుగుతున్నాను అని అయితే కాదు. నాకు సోను ఫంక్షన్ టైం నుంచి అంతకుముందు ఒక 6 నెలల ముందు నుంచి బాగా ఓవర్ పీరియడ్స్ అయ్యి నేను చాలా ఇబ్బందులు పడ్డాను. ఏ హాస్పిటల్కి వెళ్ళినా గర్భసంచి వాసింది అంటున్నారు, గాలి బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయన్నారు కొంతమంది, గాలి బ్లాడర్లో కణితులు ఉన్నాయన్నారు, రకానికి ఒకటి చెప్తున్నారు. ఒక దగ్గర 7 హాస్పిటల్కి తిరిగాను, గవర్నమెంట్ హాస్పిటల్కి తిరిగాను. ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి చెప్తున్నారు కానీ ఏమీ లేదని ఎవరు చెప్పట్లా. అయితే నేను మామూలుగా వెలంగిని వెళ్తాను, నాగపట్నం. అక్కడికి వెళ్ళి ఒకరోజు బాగా కళ్ళు తిరిగి పడిపోతే తెల్లవారుజామున 2 గంటలకు హాస్పిటల్కి తీసుకెళ్తే నాగపట్నం వెళ్ళొచ్చాక చేపించుకుంటాను అని చెప్పాను. కానీ ఆయన ఆ తర్వాత కూడా నాకు తగ్గింది. తర్వాత ఈ చర్చికి రావడం అలవాటు చేసుకున్నాను. జయశ్రీ ఆంటీకి చెప్పాను, ఆంటీ నా పరిస్థితి ఇది, ఆంటీ నాకు ఇలాగ ఇబ్బందిగా ఉందని ఆంటీ గారికి, పాస్టమ్మ గారికి చెప్పాను. మేము ప్రార్థన చేస్తామమ్మా అన్నారు. అంకుల్ ప్రతిసారి
స్వస్థత గురించి ప్రార్థన చేసినప్పుడు ప్రభా నాకు స్వస్థత అయ్యా అని నా పొట్ట మీద చేయబెట్టుకొని నేను స్వస్థత అడిగాను. నాకు స్వస్థత వచ్చింది. ఇంకా అనేక రకాలుగా తల మీద కానీ చేతుల ద్వారా కానీ ఎక్కడ ఇబ్బంది వచ్చినా అంకుల్ స్వస్థత గురించి ప్రార్థన చేసినప్పుడు అక్కడ నేను చేతులు పెట్టుకొని స్వస్థత నాకు ఇయ్యా అని నేను అడిగా. నాకు స్వస్థత వచ్చింది. ఇంకా గొప్ప విషయం ఏంటంటే నేను పిల్లల్ని చదివించుకోలేని స్థితిలో ఉన్నా. నా కొడుకును 1 సంవత్సరం ఆపేసా, మా అమ్మాయి 2 సంవత్సరాలు ఆగిపోయింది. ఇప్పుడు వాళ్ళిద్దరు కాలేజీకి వెళ్తున్నారు. బాబుకు ఫ్రీ సీట్ వచ్చింది, కాలేజీలో జాయిన్ చేశా. వాడు మంచిగా చదువుకోవాలి. వాడికి 30,000 వ్యాన్ ఫీజు కట్టాలి. నా దగ్గర అయితే అంత స్థితి లేదు, కానీ దేవుడు నాకు ఇస్తాడని ఆశతో చేర్పించొచ్చా. ఏదో రకంగా దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడు నాకు. ఇన్ని అప్పులు మొత్తం తీరిపోయినాయి. ఈ మందిరంకి వచ్చి నేను బాప్తీసం తీసుకొని ప్రార్థనలో ఉంటుండగానే నా అప్పులన్నీ తీరిపోయినాయి. మేరీకాంత పిన్నితో చెప్పా, పిన్ని నువ్వు చెప్తున్నా చాలులే, దేవుడు నీకు ఏమైనా పైనుంచి ఇస్తాడా ఏంటి, ఆపలమ్మా నువ్వన్నీ చెప్తానే ఉంటావు అనేదాన్ని. అవి నాకు ప్రతి ఒక్కరు చెప్పేది, నాకు దేవుడు ఇలా చేశాడు నాకు చేస్తాడు అనేది. డబ్బులు 100 రూపాయలు కూడా లేవు, ఊరుకో వేరే ఊరు బయలుదేరుతాను అంటున్నావు, నీ దగ్గర 1000 రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయని ఎగతాళి కూడా చేశా. నాకు వస్తాయి సాయంత్రం లోపు అనేది అంత నమ్మకంగా ఉండేదామా. అలాగే దేవుడు ఇచ్చేవాడు. ఈ రోజు నేను ఆ దేవుడు ప్రేమను నేను కూడా అలాగే పొందుకున్నా. ప్రతి విషయంలో 4 లక్షలు అప్పు కట్టా. ఈ 4 నెలల్లో 4 లక్షలు అప్పు కట్టా. ఎలా 2 లక్షలు అలా వచ్చాయి నాకు తెలీదు, 2 లక్షలు అయితే డాక్రా వచ్చాయి. మొత్తం అప్పులు కట్టేసా. అప్పులేమీ లేవు, ప్రశాంతంగా ఉంది. దేవుడు మా కుటుంబంలో చాలా చేశాడు. ఇంకా అది నేను మాటల్లో చెప్పలేను. అయితే నేను మంచిదాన్ననేం కాదు, నాలో ఏ మంచి లేదు, కేవలం సంఘం ఒక ప్రార్థన. నాకున్న బలహీనతలు పోవాలి, ఇంకా చాలా బలహీనతలు ఉన్నాయి. నేను దేవునికి చాలా దూరంగా ఉన్నా, దేవుడికి దగ్గర అవ్వాలని ప్రార్థనలో పెట్టండి. ఇంకా విక్కీ ఫీజు విషయంలో ప్రార్థన చేయండి. వాళ్ళిద్దరూ మంచిగా చదువుకొని మంచిగా ఉండాలని దేవుడిని నేను అడుగుతున్నా. మీరందరినీ కూడా అడుగుతున్నా, ప్రార్థనలో పెట్టండి. నా చిన్న సాక్ష్యం దేవుడు దీవించుంటారు. ఇద్దరి చాలా పెద్ద సాక్ష్యాలమ్మా. అక్కడ స్వస్థత గురించి, కుమారుడు గురించి చెప్తే నువ్వు అసలు టోటల్ లైఫ్ హిస్టరీ చెప్పావు. అది ఆ నమ్మకమే నిన్ను, నీ విశ్వాసమే నిన్ను బలపరిచింది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసమే నిన్ను నడిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఈ విధంగా అద్భుతాలమ్మా. మేరీకాంతమ్మ చెప్పినట్టు ఇక్కడ సూపరింటెండెంట్ ఆఫ్ అదే గవర్నమెంట్ హాస్పిటల్, ఆయన తర్వాత డిప్యూటీ సూపరింటెండెంట్ అని ఒక ఆయన ఉంటాడు. ఆయనకి మా అల్లుడు గారు గుంటూరులో ఆయన ఓన్ హాస్పిటల్ ఉంది, ప్లస్ గవర్నమెంట్ లో కూడా ఆయన ఇప్పుడు టాప్ డిస్ట్రిక్ట్ DMHO అంటే డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్. కాబట్టి మెడికల్గా ఏమన్నా మనకి ప్రాబ్లమ్స్ వస్తే మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి పోగలిగితే డైరెక్ట్ గుంటూరు ఇక్కడే కదా, అక్కడికి వెళ్తే మీకు ఎటువంటి ట్రీట్మెంట్ అయినా ఆయన ఒక మాట చెప్పాడంటే ఇక అసలు విఐపి ట్రీట్మెంట్ వస్తుంది మీకు. ఈవెన్ ఇక్కడైనా సరే, మన ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఆయన ఒక మాట చెప్తే చాలు, మీకు పనులు జరిగిపోతాయి. కనుక మొహమాటం లేకుండా ఆ విషయంలో ఆ బిడ్డని మనం అడగచ్చు. మనం నేను అడిగితే ఆయన ఎప్పుడు కాదనడు. నేను మామని ఆయనకి, ఇప్పుడు నన్ను మామయ్య అండో భాస్కర్ గారు అంటాడు. కాబట్టి ఆ బిడ్డకి దీర్ఘాయుష్ను దేవుడిచ్చి ఇంకా వాడుకును గాక, సంఘానికి కూడా ఆ బిడ్డ ఉపయోగకరంగా మారును గాక. ఇప్పుడు గవర్నమెంట్ ట్రీట్మెంట్, హాస్పిటల్ ట్రీట్మెంట్ అంట అంత ముందులాగా మాసిపోయిన దుప్పట్లు, ఊసిపోయిన పరుపులు కాదమ్మా. అంతా ఏమంటారు, కార్పొరేట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అక్కడ అన్నీ ఉన్నాయి. అక్కడ ECG దగ్గర నుంచి అన్నీ. ఇంకా దాన్ని రండి. ఇంకో చాలా ప్రాముఖ్యమైన సాక్ష్యం ఉంది. దాంతో చెప్తావా? దాంతో బాగుంటుందా? ప్రైజ్ ది లార్డ్ అందరికీ. మీ అందరికి తెలుసు, నేను బీటెక్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసేసా. ఆ 4th ఇయర్ లోనే నా గ్రాడ్యుయేషన్ అవ్వకముందే నాకు దేవుడు జాబ్ ఇచ్చాడు.
LTM లో జాబ్ ఇచ్చాడు. తర్వాత కంప్లీట్ చేస్తా. అది వాళ్ళు నార్త్ వైపు ఎక్కువ ఫ్రెషర్స్ ని తీసుకుంటున్నారు, నార్త్ లొకేషన్ ఇస్తున్నారు అని చెప్పి ఐ హావ్ స్టార్టెడ్ అప్లైయింగ్ ఫర్, అంటే నేను ఆఫ్ క్యాంపస్ ట్రై చేయడం స్టార్ట్ చేశా. స్టార్ట్ చేసినప్పుడు కొన్ని కంపెనీస్ అప్లై చేసా, దాంట్లో ఒక కంపెనీ రెస్పాండ్ అయింది. రెస్పాండ్ అయినప్పుడు 3 రౌండ్స్ ఉన్నాయి. ఒక ఫస్ట్ రౌండ్ ఏమో ఆన్లైన్, సెకండ్ ఏమో ఇన్ పర్సన్ వెళ్ళాలి. సో ఫస్ట్ రౌండ్ అయితే కూర్చున్నా, మార్నింగ్ కాల్ వచ్చింది, మధ్యాహ్నమే ఇంటర్వ్యూ ఉందని 4 o'clock. ఏమీ ప్రిపేర్ అవ్వలేదు. కూర్చున్నా, ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు కరెంట్ పోయింది. కరెంట్ పోయినప్పుడు ఏదేదో చెప్పేసా, ఏం చెప్పానో కూడా తెలీదు, అన్ని తప్పు చెప్పానో కరెక్ట్ చెప్పానో కూడా తెలీదు. ఇంటర్వ్యూ అయిపోయింది. ఆ నైట్ అయితే ఎవరైనా ముందు వరకు అయితే ఈ జాబ్ రావాలని ప్రేయర్ చేశా. కానీ ఆ ఇంటర్వ్యూ రౌండ్ ఇచ్చిన నైట్ ఎందుకో వద్దేసే, ఈ జాబ్ నాకు వద్దు, సరిగ్గా చెప్పలేదు, మళ్ళీ ఇన్ పర్సన్ పిలిస్తే నేను చెప్పగలనో లేదో, వద్దు ఆపేసే, నేను వేరే చూసుకుంటా, ఇది వద్దు అసలు అనుకున్నా. మరి నెక్స్ట్ డే మధ్యాహ్నం పడుకున్నప్పుడు కాల్ వచ్చింది ఇన్ పర్సన్ రమ్మని. సో మొన్న మండే వెళ్ళాను, ఇన్ పర్సన్ 2 o'clock ఇన్ పర్సన్ కాల్ ఉంది. సో ఫేస్ టు ఫేస్ అన్నమాట. ఫస్ట్ టైం ఇచ్చా ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ. నేను చదివింది ఒకటి, ప్రిపేర్ అయింది ఒకటి, ఆయన ఇంకోలా అడిగారు. మొత్తం బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు, చేశా. నాకు తెలిసింది చేశా, తప్పులు ఉన్నాయి కరెక్ట్ ఉన్నాయి. 1 hour తీసుకున్నారు, లిటరలీ 50 minutes, 2 to 3 నాకు షెడ్యూల్ చేస్తే 50 minutes వరకు నాకు ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఇంకా లేదు, మా డాడీ బయట వెయిట్ చేస్తుంటే, లేదు డాడీ సరిగ్గా చెప్పలేదు అనుకున్నా, వచ్చేసా, తిన్నా. వస్తే వచ్చిందిలే, లేదంటే లేదు అనుకున్నా. కానీ సెకండ్ రౌండ్ వరకు తీసుకెళ్ళావు కదా ఏసియా, ఏమైనా ఉంటే చూడు, లేదంటే నేను ముందే వద్దన్నా కదా, వద్దనుకున్నా. అలాంటిది మొన్న ఫ్రైడే HR కాల్ కూడా అయ్యి యు ఆర్ సెలెక్టెడ్ అని చెప్పి వచ్చింది. నాకు అసలు నాలెడ్జ్ లేదు, 1% కూడా నాలెడ్జ్ లేదు. 4 years చదివానంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. అలాంటిది జాబ్ వచ్చిద్దా అనుకున్నా. నో, నాట్ ఎట్ ఆల్ 1% నాలెడ్జ్. వితౌట్ 1% నాలెడ్జ్ నేను అంత పెద్ద కాంటినెంట్ అనే కంపెనీ, US కంపెనీలో ఐఎమ్ గోయింగ్ టు జాయిన్ ఆన్ 20th, ఈ వీక్ థర్స్డే. అందరినీ వదిలి వెళ్ళేటప్పుడు బాధ వచ్చింది. ఈ థర్స్డే జాయిన్ అవ్వాలి. 6 years ఈ చర్చ్ కి క్లీన్ చేయడం స్టార్ట్ చేశా. ఈ ఇయర్ తో 6 years. ఎలా స్టార్ట్ చేశానో కూడా తెలియదు. ఇంట్లో అయితే అసలు ఒక పని కూడా చేయను. గ్లాస్ అక్కడ తీసి పెట్టమంటేనే పెట్టను. అలాంటిది ఊడ్చి మొత్తం ఇదంతా ఊడ్చి, వరకు అయితే అది ఒకటే ఉండేది. ఇప్పుడైతే ఇంత రూమ్, ఇంత పెద్ద హాల్ ఊడ్చి, మోప్ వేసి, కుర్చీలు వేస్తుంటే నేనేనా అనిపించేది. ఒక్కొక్కసారి అయితే కోపం వచ్చేది. ఒక్కొక్కసారి పిల్లలు వచ్చేవాళ్ళు కాదు, అంటే వాళ్ళ చదువులు వాళ్ళు ఉంటాయి, వాళ్ళు తెలుసుకోలేదు, బిజీగా ఉంటారు. ఒక్కొక్కసారి పేరెంట్స్ పంపరు, ఐ అండర్స్టాండ్. ఒక్కొక్కసారి చేస్తున్నప్పుడు కోపం వచ్చేది. ఆ చైర్లు గట్టిగా ఉండి లాగలేకపోతే ఏంటి లొక్కలు పట్టించుకోరా అని. అప్పుడంతా ఒకే ఒక పాట గుర్తొచ్చేది, నా ధన్యతలో నీ పరిచర్యకు తుద ముట్టించటకే నా నియమం ఆయన అని. ఎప్పుడు కోపం వచ్చినా అదొక్క మాట అనుకొని చేసేదాన్ని. మీ పిల్లలందరికీ కూడా ఒకటే చెప్తా, మీకు టైం ఉన్నప్పుడు, మీకు ఇప్పుడే సమయము దేవుడి పరిచయం చేసేది, ఇప్పుడే చేయండి. తర్వాత చేయాలనుకున్నా చేయలేరు. అది ఎంతో బ్లెస్సింగ్ మీకు. దాని ఎగ్జాంపుల్ నేనే. ఎంతో బ్లెస్సింగ్. మీకు టైం ఉన్నప్పుడు చేయండి, నెగ్లెక్ట్ మాత్రం చేయొద్దు. ఇప్పుడు వదిలేళ్ళాలంటే మమ్మీని, డాడీని, ఇంద్రతని, మా ఆయన్ని, జయశ్రతని, అందరినీ పెద్దనాన్ని చాలా కష్టం.
డాడీని 200 అడిగితే 500 ఇస్తారు, బయట తిప్పుతారు. అది నార్మలే. 200 అడిగితే 500 ఇచ్చేవాళ్ళు, బయట తిప్పేవాళ్ళు, అది నార్మలే. కానీ మావయ్య కూడా డాడీ తర్వాత ఈక్వల్, మావయ్య కూడా అంతే. నేను 300 అడిగితే 1000 రూపీస్ నా అకౌంట్లో వేసే రోజులు ఉన్నాయి. అది తిందాం మావయ్య, అది కావాలి మావయ్య అన్నప్పుడల్లా తిప్పేవాళ్ళు. ఇప్పుడు వదిలి వెళ్ళిపోవాలి. అత్తమ్మకి మావయ్యకి మీరందరూ చాలా ఇష్టం. వాళ్ళ ప్రేయర్స్ అంతా మీ అందరి కొరకే. వీళ్ళు బాగుంటే చాలు యేసయ్యా అని రోజు ప్రేయర్ చేస్తారు. కాబట్టి వాళ్ళందరి గురించి, జేసత్తుల గురించి కూడా మీరు ప్రేయర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి మీరు వాళ్ళకి. కాబట్టి మీ పిల్లలకి ఒకవేళ మావయ్య నుంచి కానీ అత్తమ్మ నుంచి కానీ ఫోన్ వస్తే మీకు పనులు ఉంటాయి, ఐ అగ్రీ. కానీ ఆ పనిని, మీ పని పూర్తి చేసుకోనన్నా కొంచెం ఆ టైం అడ్జస్ట్ చేసుకొని బబ్లు వాళ్ళు కానీ దీపిక వాళ్ళు కానీ మావయ్య వాళ్ళ దగ్గరికి, అత్తమ్మ వాళ్ళ దగ్గర ఏమైనా అడిగితే వెళ్ళి హెల్ప్ చేయండి. అది మీకు బ్లెస్సింగే. అందరు జాబ్ రావాలంటే లక్ ఉండాలనుకుంటారు. ఏమక్కల్లా, దేవుడు ఉంటే చాలు. ఇఫ్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్, ఇఫ్ యూ హ్యావ్ జీసస్, యూ హ్యావ్ ఎవ్రీథింగ్. అది మాత్రం చెప్తా, మీకు యేసై ఉంటే చాలు, ఏం అక్కర్లేదు. ఇది 2 weeks నుంచి వారి సాక్ష్యం. ఇది చెప్పాలి, నువ్వు చేస్తావు, చెప్పడానికన్నా చెయ్యి అని అడిగాను, చెప్పా. అసలు ఏ టాలెంట్ లేదు, పాటలు పాడుతున్నాను కూడా అంటే ఊహించింది. ఇప్పుడు అంటారు కదా దేవుడు అడిగిన దానికన్నా ఎక్కువ ఇస్తాడని. ఏంటో అనుకున్నా, ఇప్పుడు చూస్తున్నా అడిగిన దానికన్నా ఎక్కువ ఇచ్చేసాడు దేవుడు. ఐ హావ్ గాట్ ఎవ్రీథింగ్ బియాండ్ అన్నమాట. ఇక్కడ వరకు టార్గెట్ పెట్టుకుంటే ఎక్కువ ఇచ్చేసాడు. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ ప్రేయర్స్. అందరూ మంచిగా చర్చ్కి రెగ్యులర్గా రండి. అత్తమ్మ, మావయ్య, డాడీ, మమ్మీలు అందరినీ జాగ్రత్తగా చూసుకోండి. మెయిన్గా అత్తమ్మ, మావయ్య వాళ్ళని. మేమే వాళ్ళ పిల్లలు. థ్యాంక్ యూ. దేవుడి చిన్న సాక్ష్యం దీవించిన దేవా. అద్భుతమైనటువంటి సాక్ష్యాలు ఈరోజు. వాళ్ళిద్దరి ఒక రకమైన ఎత్తు అయితే కుమార్తె అందరినీ ఎమోషనల్ చేసింది. ఆ సాక్ష్యం అంత గొప్పది. మరి నిజమే, ఆ బిడ్డకి సంఘాన్ని ఫస్ట్ అమ్మాయి నాతో ఈ శుభవార్త చెప్తే వాటేసుకొని నాకు చర్చి వదిలిపోవాలని లేదు మామయ్య యాక్షన్. నిజమే, ఆ బిడ్డకి చర్చి అన్నా మీరన్నా చాలా సంతోషం, ప్రేమ. చెప్తులే, ఇంటిలో చిన్న పని చేయండి, చర్చి పని అంటే చాలు దూకుద్ది. అందుకే రా నీకు ఇంత దేవుడు అవకాశం ఇచ్చాడు, మీకు ఇస్తాడు తల్లి, అనుమానమే లేదు. ఏదో నేను బాగా చదివితేనే అనుకోబాకండి. దేవునికి దగ్గరగా ఉండండి అమ్మా, పరిచర్యకి దగ్గరగా ఉండండి, ప్రార్థనకి దగ్గరగా ఉండండి, అద్భుతాలు చూస్తారు మీరు. తల్లి రే నాయన, మీరు కూడా యవ్వన బిడ్డలారా నిరాశ చెందొద్దు. నిన్ను తలగా ఉంచుతానని వాగ్దానం చేసిన దేవుడు, ఆయనకి దగ్గరగా ఉండు, ఆయన దగ్గరగా ఆనుకొనుండు, నిన్ను తలగానే మంచి తల్లి. మరి కృతజ్ఞతా కానుకలు సమర్పించుకునేటకు సిద్ధపడి వచ్చిన వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి త్వరగా ముందుకు రండి. చర్య విషయంలో అందరూ జ్ఞాపకం చేసుకోండి. ఇంకో కింద సాక్షి ఏంటంటే, క్యూటీకి ఆల్రెడీ క్యాంపస్లో అంటే చదువుతుండగానే ఇంకా 2 నెలలు స్టడీస్ ఉందని అనగానే అమ్మాయి సెలెక్ట్ అయిపోయింది. ఒక దాన్ని చెప్పాను కూడా, తను చెప్పింది నాకు జాబ్ వచ్చేసిందని. 2 నెలలు అయినా వాళ్ళ దగ్గర నుంచి కాల్ రాలేదు. కానీ వాళ్ళు ఏంటంటానంట, ఢిల్లీ, పంజాబు అక్కడ వేస్తున్నారంట ఫ్రెషర్స్ని.
అది తెలుసుకొని ముందే మామూలుగా దాని మీద హోపు వదులుకొని ప్రయత్నాన్ని మొదలుపెట్టింది. అది నాకు చెప్పాలా బిడ్డ, నేను ఒకసారి ఉండమ్మా దాని మీద ఎందుకు ఆధారపడతావు, నువ్వు మామూలుగా ప్రయత్నం చేయమ్మా అన్న. స్టార్ట్ చేశాను మావయ్య అని. వెరీ గుడ్ నాయన, వెరీ గుడ్ నాయన అని. అప్పుడు నేను ఒక 1 వీక్ బ్యాక్ 10 డేస్ బ్యాక్ ఇక్కడ మన శుక్రవారం ప్రార్థనలో నేను చెప్పా, క్యూటీ గురించి ప్రార్థన చేయండి, జాబ్ విషయం. ఆ బిడ్డ దేవుడికి దగ్గరకు ఉంటుంది, అన్నిట్లో ఫస్ట్ మార్క్ ఇచ్చాడు, పాస్ చేయించాడు, సెలెక్ట్ అయింది కొన్ని ఒక్కొక్క జాబులో. కానీ మనం సంఘ ప్రార్థన ఉండాలి, ఉంటే చాలా బలంగా పనిచేస్తుందని చెప్పా. మేము చేస్తామన్నారు, అలాగే చేయడం మొదలుపెట్టారు. జస్ట్ 10 డేస్లో జరిగిపోయిన ఒక అద్భుతం అన్నమాట ఇది. వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళడం, మీ అమ్మాయి హైదరాబాద్ వెళ్ళడం, అక్కడ ఇంటర్వ్యూలో 1 అవర్ చేశాడన్నప్పుడే నాకు అర్థమైపోయింది, నాకు సెలెక్ట్ అయిపోద్ది బిడ్డ. మామూలుగా వాళ్ళైతే 15 నిమిషాలు అటు చూసి వాళ్ళకి అర్థమైపోద్ది, ఓకేమ్మా వీళ్ళు కాల్ యూ లెటర్ అంటారు, పంపించేస్తారు. డెప్త్లో అసలు ఈ అమ్మాయి చేసేది సాఫ్ట్వేర్ ఉద్యోగం. బోర్డు మీద గీసి చూపిమండం ఏంటండి. నేను అప్పుడు అది అడిగితే కూడా నేను ఏంటమ్మా నీకేమన్నా టీచర్ ఉద్యోగం ఇస్తున్నారు అక్కడ అని. కాబట్టి అలా సూచనలు తెలుపుతూ వచ్చారు. బిడ్డ వచ్చి కాల్ లెటర్ చూపించింది. ఇక ఫైనల్ ఏం లేదు, రేపు గురువారం 20వ తారీఖున టెర్నరీ జాయిన్ అవ్వాలి. నేను తనకి సంఘం వదలాలన్నా, తల్లిదండ్రులు మనందరినీ వదిలిపోవాలన్నా బాధగానే ఉంటుంది. నేను ఒకటి అన్నానులే, ఏం లేదేవా ఈ దిగులంతా ఫస్ట్ నెల జీతం వచ్చిందాకే, ఒక్కసారి జీతం పడిందనుకో ఏమంతా దూసిపోతాం జీతం అనుకుంటా. లేదు బావయ్యాది, లేదు బిడ్డ అలాంటి బిడ్డ కాదు. మీరు కూడా అమ్మ బాగా చదవండి, దేవుడి మీద ఆధారపడండి. లోక రీతిగా మనం ఆ వ్యవహారాలు తగ్గించేసుకుందాం. మంచిది, ప్రార్థన చేసుకుందామా. కానుకలు కాదు, కృతజ్ఞత కానుకలకు ప్రార్థన చేసుకుందాం. ప్రభా స్తోత్రం, నీ బిడ్డను సమర్పించిన ఆ కృతజ్ఞత కానుకలు మీరు అంగీకరించి స్వీకరించి 100 ప్రతిఫలము బిడ్డలకు దయచేయండి. యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా. మరి ఈరోజు ప్రత్యేకించి మన
ఇందిరాంటి వాళ్ళ అన్నయ్య గారు, రెండో అన్నయ్య డానియల్ రాజు అన్న. డానియల్ రాజు అంకుల్ తెలుసు కదా, డానీ అంకుల్. ఈరోజు బర్త్డే కాబట్టి ఈరోజు మనకి అంకుల్ కేక్ బిట్స్ అయ్యే డ్రింక్ కూడా ఉందమ్మా. కేకేనా? సరే, కేక్స్ అరేంజ్ చేశారు కనుక ప్రార్థనలో మనందరం ఆ అంకుల్ గురించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందామా? కృపగల దేవ, జీవము గల తండ్రి, జీవాధిపతి మా ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసి ప్రారంభించిన ఈ యొక్క 3వ పునరుత్థాన దినపు ఆరాధన ఈ క్షణం వరకు ఎంతో ఉజ్జీవంగా, ఉత్సాహంగా, ఆనందంగా జరిగించారు. అద్భుతమైన సాక్ష్యాలు మీరు వినిపించారు. స్తోత్రాలు ఆయన. ఎస్ నా ప్రభువా, మా జీవితంలో మేము పొందుకున్న మేలు నలుగురికి చెప్పాలి, అదే మీరు కోరేది. కృతజ్ఞత కలిగి జీవించడం అంటే నా ప్రభువా, ఇదిగో మేరీకాంతం కుమారుడు స్పర్జన్ గురించి మీరు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి స్తోత్రాలు అయ్యా. సుకన్యమ్మ కుమారుడు విక్కిగాడు, అలాగే సోను తల్లి గురించి కూడా మీరు కొన్ని అద్భుతాలు చేశారు. ఆ బిడ్డకు శారీరకంగా బలహీనంగా ఉన్నప్పుడు అద్భుతాలు చేశారు. స్తోత్రాలు. క్యూటి తల్లిని ఆశీర్వదించారు, ప్రేమించారు. తల్లి గర్భంలో రూపించిన మొదలుకొని ఈ రోజు ఈ సాక్ష్యం చెప్పు వరకు మీ కృప అధికమైంది నా తండ్రి. కాబట్టి ఆ బిడ్డ నిలబడి చక్కగా సాక్ష్యం చెప్పగలిగింది. నైనా ఆ బిడ్డకున్న దిగులును తీసివేయండి. సంఘానికి దూరం అవుతున్న ఆ ధ్యాసను రానివ్వకుండా మీరు ఆ బిడ్డతో ఎక్కడ ఉన్నా నా యేసయ్య నాతోనే ఉంటాడన్న ధైర్యాన్ని మీరు ఇవ్వండి, ఆ భరోసాన్ని ఇవ్వండి. మేముంటే ఏం చేయగలం నాయన, కానీ నువ్వు ఉంటే ఏమైనా చేయగలవు నా తండ్రి. ఆ బిడ్డకు ఇంకా ఇది ప్రారంభమే నాయన, ఇంకా అత్యున్నతమైన అధికమైన స్థానంలోనికి మీరు తీసుకుని పోబోతున్నారని మేము ఊహించగలుగుతున్నాం. ముందుగానే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సమర్పించుకున్న ఈ యొక్క సంఘ కానుకలు బట్టి స్తోత్రాలు, కృతజ్ఞత కానుకలు బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు వరుసను ఆశీర్వదించండి నాయన. వారికి ఉన్న సమస్యల నుంచి ఇదిగో ఏ విధంగా బయటపడాలో 3 విషయాలు మీరు మాకు నేర్పించారు ఈరోజు ఈ దైవ పాఠము ద్వారా. 1, దేవుడా యేసయ్యా మీకు మొరపెట్టుకోవాలి. 2, దైవజనుల సలహాలను పాటించాలి. మా బాధను, సమస్యను దైవజనులకు తెలియజేసుకొని ఆ సమస్య నుంచి విడుదల పొందుకోగలుగుతా ఉంటుంది. అలాగే దైవ జ్ఞానం కలిగి కూడా నా తండ్రి మేము ఈ యొక్క సమస్య నుంచి విడుదల పొందే మార్గం మాకు దయచేసినందుకు స్తోత్రాలు. మమ్మల్ని అందరినీ క్షేమంగా తీసుకొచ్చారు, సురక్షితంగా మమ్మల్ని తీసుకుని వెళ్ళబడి కోరుకుంటున్నాం. గడిచిన శనివారం ఆగస్టు 15వ తేదీన ఆయన ప్రత్యేకమైనటువంటి ఉపవాస కూడిక జరుపుకునే కృపనిచ్చారు. చాలా మంది రాలేకపోయారు, కానీ వచ్చిన వారికి నాయన మీరు అద్భుతమైన ఆశీర్వాద ఫలం ఇచ్చినందుకు స్తోత్రాలు తెలుస్తున్నాను. అయ్యా, ఒక్కసారి మా దేశాన్ని కాపాడండి, ఉగ్రవాద దాడి నుంచి కాపాడండి. ఇటు శత్రువులైనటువంటి నా తండ్రి, మాకు శత్రువులు వారు కాదు నాయన, మమ్మల్ని శత్రువులుగా భావిస్తున్న చైనా దేశస్తులు కానీ, అలాగే నా తండ్రి పాకిస్తాన్ దేశస్తులు కానీ, బంగ్లాదేశ్ దేశస్తులు కానీ వారి మనసును మార్చండి. ఆ పగా ప్రతీకారం లేకుండా వారి ద్వారా ఏ హాని భారతదేశానికి కలగకుండా కాపాడమని కోరుకుంటున్నాను. దేశ నాయకుల్ని, రాజకీయ నాయకుల్ని, మా యొక్క ప్రధానిని, ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని, అలాగే నాయన ముఖ్యమంత్రి గారిని, అన్ని విధముల ఆ శాఖల్లో ఉన్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వారు ఆ స్థానంలో ఉన్నది మాకు మేలుకరమైన, సహాయకరమైన నిర్ణయాలు తీసుకునేటకే మీరు అంగీకరించి ఉంచారు వారిని ఆ స్థానంలోని మేము భావిస్తున్నాం. అలాగే అధికారులు, గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరినీ, ఇంకా చిన్న పరివారైనా సరే, ఎస్ మై లార్డ్, అందరికీ మంచి ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇచ్చి, జ్ఞానాన్ని ఇచ్చి నడిపించమని కోరుకుంటున్నాను. నీకోసం అరులు చాస్తూ, ఎన్నో కష్టాలు పడుతూ, మరణానికి సైతం సిద్ధపడి సేవ చేస్తున్న సేవకులందరి గురించి ప్రార్థన చేస్తున్నాను. తిమోతి బాబు గారిని జ్ఞాపకం చేసుకోండి, రాజశేఖర పాలయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి, అలాగే విక్టర్ గారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. మరి అబ్రహాం అన్నని, నా తండ్రి రమేష్ అన్నని, జాన్ వెస్లీ అన్నని జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా భయంకరమైనటువంటి
ఎస్ మై లార్డ్, ఆ ప్రమాదంలో కాలు కోల్పోయిన మీ సేవకుడు ఫ్రెడ్డి పాల్ అన్న నా తండ్రి, ఫ్రెడ్డి పాలయ్య గారు ఒక సాక్షి జీవిగా మీరు నిలబెట్టుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హత సాక్షిగా మార్చకుండా సజీవుడిగా ఉంచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఏ విధంగానైనా పరిచర్య చేయాలన్న మా తపన మీరు ఎరిగి ఉన్నారు కనుక మీ బిడ్డలందరికీ క్షేమాభివృద్ధి దయచేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ తిరిగి మరలా నాయన మంగళవారం ప్రార్థనలో మేము కలుసుకునే వరకు, అలాగే శుక్రవారం ప్రార్థనలో మేము కలుసుకునే వరకు ఎస్ మై లార్డ్, ఆదివారం ప్రార్థనలో మేము కలుసుకునే వరకు నీ కృపా క్షేమములు, శాంతి, సమాధాన, సంతోష సమృద్ధులతో మమ్మల్ని నింపండి. నైనా నీ ప్రియ కుమారుడు సహోదరుడు డాడీని మీరు ఎంతో ప్రేమించారు నాయన, ఆశీర్వదించారు, ఆయుష్నిచ్చారు, ఆరోగ్యాన్ని ఇచ్చారు. ఎన్నో ప్రమాదకరమైనటువంటి అనారోగ్య పరిస్థితుల్లో నుంచి తప్పించి ఈరోజు సజీవుడిగా ఉంచి నూతన సంవత్సరం అనే దయా కిరీటంతో ఆ బిడ్డను ధరింప చేసినందుకు స్తోత్రాలు. ఆ బిడ్డకి ఇంకా దీర్ఘాయుష్నివ్వండి ఆయన. ఆ బిడ్డలో పరివర్తనను తీసుకురామని కోరుకుంటున్నాను. అతను మారుమనసు పొందాడు, బాప్తిసం కూడా తీసుకున్నాడు. బల్లలో మాత్రం చేయి వేయట్లేదు నా తండ్రి, బల్లలో కూడా ధైర్యంగా చేయి వేయడానికి ఆ బిడ్డను ప్రేరేపించమని కోరుకుంటున్నాను. మరలా మేము తిరిగి కలుసుకునే వరకు మా అందరినీ నీ చల్లని రక్షణ హస్తపు నీడలో భద్రపరచమని, ఈరోజు రాలేకపోయిన వారిని బిడ్డను జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాను. అయినా మంగళవారం కానీ బుధవారం కానీ మరి అరుంధతి ఎక్కను నా తండ్రి ఆ సయాటికా నెప్పి కొరకు ఆ డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోబోతుండగా సమస్తము నీ యొక్క నా తండ్రి నడవడికలో నడిపించి ఆ బిడ్డకు స్వస్థతని చేకూర్చమని కోరుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థనని సమర్పించి బ్రతిమలాడి వేడుకుంటున్నా నా పరమ తండ్రి. పరలోకమందున్న నా తండ్రి, నీ నామ పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం మీదే. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డకును, ఆన్లైన్ లో మనల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి కుటుంబానికి, ఈ రోజు రాలేకపోయినటువంటి ఆర్సిఎస్ సంఘ సభ్యులకును, వారి కుటుంబీకులకును, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండును గాక. ఆశీర్వాదం మీద వర్షింపచేయు ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మాయి మీద రుమ్మరించుము దేవా, రమ్మర ప్రేమ వర్షము రుమ్మరించుము దేవా. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు తల్లి. దేవుడు మీకు తోడుగా ఉండును గాక. ఏం పలుకుతారయ్యా?